వాక్యాన్ని నమ్మినట్లుగా, వాక్యాన్ని గ్రహించినట్లుగా. అదే మిగతా యవనస్తుల మాదిరిగా అతను కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ లోకంలో కలిసిపోయి తినడం, తాగడం, సుఖించడం, మిగతా పనులు కలిసిపోయి అంటే ఆమె ఈ సత్యం తెలుసుకునేది కాదు. మిగతా వాళ్ళ మాదిరిగానే ఈయన ఉన్నాడు కదా, నేను అంతేలే అనుకునేది. కానీ సహోదరులో ఏదో ఒక ప్రత్యేకతను గమనించి సహోదరుడు మరి ఆరాధనకి వెళ్తా ఉన్నాడు, ఏదో ఇక్కడ గొప్ప ఏదో జరుగుతూ ఉంది అనే ఒక ఆసక్తి తన హృదయంలో మరి పుట్టే విధంగా తన యొక్క మాటల ప్రవర్తన అన్ని కూడా సహోదరుడు మార్చుకొని మరి తన యొక్క భార్యని మధ్య సన్నిధి నడిపించారు. అదేవిధంగా ఇప్పుడు వారిద్దరిని బట్టి మరి చిన్న కుమార్తె సౌజన్య కూడా మరి దేవుణ్ణి ఎరిగి ఉండటము, ఆమె అనుకోవచ్చు ఇది నా బలహీనతను బట్టి నేను వచ్చా కదా అని అనుకోవచ్చు. కానీ బలహీనత ప్రతి వ్యక్తి కూడా దేవుడు తన ఎరగడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడు ఒక మార్గం ఉంటుంది దేవుడిని తెలుసుకోవడానికి. కాబట్టి మామూలుగా అయితే మనం కూర్చోబెట్టి నువ్వు మెసేజ్ నమ్మా బుజ్జి అంటే ఏమందాం, ఈ దేవుడు ఎలా వచ్చాడు ఇది అంటే ఆమె ఏందో అబ్బో బాబు చాలా పనులు నాకు అది ఉంది నాకు ఇది ఉంది అది వెళ్ళిపోతా ఉంటుంది. కానీ ఈ వాక్యము వినాలనేది ఒక దేవుని యొక్క తలంపులో ఉంది కాబట్టి ఆమె వినాలని ఆమె హృదయంలో దేవుడు భయాన్ని పుట్టించి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఎన్ని గంటలు మాట్లాడి కూర్చొని ఇప్పుడు మామూలుగా అయితే ఏందో. కాబట్టి ఇది ఒక ప్రణాళిక అనమాట. ఇది ఎలాగా దేవుడు ఈ రోజు అంటే ఈ రోజున మనం ఇక్కడ ఈ యొక్క 21వ తారీఖున ఇలా కూర్చొని ఇలా మన వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ముందుగానే కిషోర్ గారిని ప్రణాళిక చేసి పంపించారు. ఇక్కడ ఎందుకు ప్రణాళిక చూసారు అది. ఇక్కడ కూర్చొని ఈ పగలు మనం ఇక్కడ కూర్చోవాలంటే కిషోర్ గారు ఆమెను పెళ్లి చేసుకోవాలి, వాళ్ళిద్దరూ సత్యాన్ని అంగీకరించాలి, వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఈ కుటుంబంలో ఉండి ఇలాంటి సమయంలో ఈ వాక్యం అయితేనే మనకి కుటుంబానికి ఆదరణ కలుగుద్ది అని ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ మనం ఇక్కడ కూర్చోడానికి ఒక అవకాశం వచ్చింది. ఇక్కడ అంటే ఇక్కడ మనం కూర్చున్నామంటే ఇది 10 సంవత్సరాల నుంచి జరిగిన ప్రయాసం, ఇది పోరాటం, ఇది ఇప్పుడు జరిగింది కాదు. ఇది అంటే ఇది వచ్చాం ఈ ఊరికి వచ్చాం, మనం అక్కడికి వచ్చాం, అచ్చం చర్చికి వచ్చి మెసేజ్ చెప్పింది దాంట్లో చర్చిలో. అంటే ఎంత దేవుడు మన ఎడల ఎంత ప్రణాళికని కలిగి ఉన్నారో దీన్ని బట్టి చూస్తే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. కాబట్టి మరి కిషోర్ గారిని చూసినప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మిగతా పనులు అన్ని విషయాల్లో కూడా సోదరుడు మరి పక్కన పెట్టి కుటుంబానికి ఇప్పుడు చెప్తుంటాడు, సిస్టర్కి సౌజన్యకి బాగోలేదు ప్రార్థన చేద్దాం, ఓకే నీరసంగా ఉంది మళ్ళీ వెళ్ళాం అని వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. అంటే ఆమెకి దేవుని గురించి పరిచయం చేయాలని, మన దేవుడు ఆమెకి స్వస్థని ఇవ్వగలడని తన హృదయంలో ఎంత ఉందనేది నాకు అప్పుడు అర్థమైంది. ఈ విధంగా నాకు అనిపించింది అనమాట. అప్పుడు సరే మనం కూడా మనం చేయగలిగింది వెండి బంగారాలు మనం ఇవ్వలేము, లేదా ఇంక ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం ఇవ్వలేము. మనం ఇవ్వగలిగింది ఏంటంటే మనం ఏది పొందుకున్నామో దాన్ని మనం ఇవ్వగలం. మనం ఏం పొందుకున్నామంటే పరలోకపు వాక్యాన్ని పొందుకున్నాం, పరలోకపు దేవుని యొక్క సహవాసాన్ని మనం పొందుకున్నాం. కాబట్టి దీన్నే మనం మరలా అక్కడ ఒకసారి మనం కలుసుకుందాం. ఎందుకంటే బైబిల్ చెప్పింది అది ఎలాంటి వ్యాధి అయినా సరే ప్రార్థన ద్వారానే సాధ్యం. ఏ ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యమని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన అంటూ చేస్తే ఖచ్చితంగా దేవుడు తన చిత్తమైతే సహోదరి ఎడల కార్యం జరిగిస్తారు. కాబట్టి మనం చేయాల్సిన పని చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ కలుసుకోవడం జరిగింది. కాబట్టి మన దేవుడు మన ప్రార్థనకి బదులిచ్చే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మన ప్రార్థనకి తిరస్కరించి బదులు ఇవ్వకుండా ఆమె నాకు మెసేజ్ నా ఇప్పటివరకు లేదు కదా, నేను ఎందుకు స్వస్థనిస్తా, నా నామం తెలియదు కదా, నేను ఎందుకు చేస్తా అని చెప్పే దేవుడు కాదు. లేదా నాకు బహుమానాలు ఇవ్వండి, నాకు కానుకలు ఇవ్వండి, నాకు ఒక 7 వారాలు నా దగ్గరికి రండి, ఒక 10 వారాలు నాతో తిరగండి అని చెప్పి మనల్ని నడిపించే దేవుడు కదా మన దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఆయన తట్టు తిరుగుతావో వెంటనే అదే నిమిషంలో నీ తట్టు తిరిగే దేవుడు ఆయన. కాబట్టి మనం ఇక్కడ కూర్చొని ఉండడానికి ఎంత ప్రణాళిక, ఎంత దేవుడు చేశారో చూడండి. ఇది ఊహించినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే కిషోర్ గారి కారణం. అంటే కిషోర్ గారు వాళ్ళిద్దరు కూడా ఇద్దరు వాక్యం ఎదిగి ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టడానికి సౌజన్య యొక్క హృదయాన్ని కూడా దేవుడు భయాన్ని పుట్టించాడు. భయం లేకపోతే ఆమె కూర్చొని ఇక్కడ అబ్బో ఏదో జరుగుతుంది, ఏదో ఉంది. కాబట్టి నువ్వు ఇది చేయాలంటే ఆ డాక్టర్ ఏం చేయలేకపోతాడు, ఈ డాక్టర్ ఏం చేయలేకపోతే డాక్టర్ ఎవరు చేయాలంటే ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. దేవుడు అంటే ఈ లోకంలో ఏ దేవుడు ఉన్నాడు, ఎలాంటి దేవుడు ఉన్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఒక భయంతో మరి కూర్చొని సత్యాన్ని నమ్మడానికి, సత్యాన్ని వినడానికి దేవుడు ఇలాంటి ఒక ఫౌండేషన్ వేసి మనకి కూర్చోబెట్టాడు ఆయన. కాబట్టి దాన్ని బట్టి ప్రభువుకి నిజంగా మరి మిక్కి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ సమయంలో మరి మా మధ్య సహోదరులు ఎంతో ప్రయాసతో వచ్చారు. మరి అయినా కూడా వారి యొక్క పనులు అవన్నీ ఉన్నా కూడా మరి మనం కూడా
ఈ ప్రార్థనలో పాల్గొనాలి, సహోదరుల యొక్క సహవాసంలో పాల్గొనాలని ప్రేమతో మరి వచ్చారు. వచ్చిన సహోదరులందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించున్నాను కనుక మీరును జీవింతురు. ఆమె పేజీ నంబర్ 628, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. కిత్తీయుల దీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకోండి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనా జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా, అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకునేది. ఆమె మహాపరిశుద్ధుర, మహోన్నతుడ, జీవం కలిగిన దేవుడు, మీ వందనాలు, స్తోత్రములు. చదవబడిన లేఖన భాగాన్ని మీ చేతికి అప్పగించుకున్నాం మా ప్రభా. మేము కేవలము నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులం మా ప్రభా. మా జ్ఞానాన్ని, మా ఉద్దేశాలను ఏమాత్రం కూడా మీ సంఘంలో చొప్పించకుండా, ఏదైతే మీరు పునాదిని వేసి రక్తము చేత పునాదిని వేసి రక్తము చేత మీరు తలరాయిని పెట్టారో ఆ యొక్క సంఘంలోనికి మీ యొక్క ఆత్మను మాత్రమే పంపించబడుతున్నాం మా ప్రభు. చదవబడిన లేఖల భాగం దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం పొందుకోనమని మా విమోచకుడైన క్రీస్తు బిడ్డమని యొక్క నామంలో ప్రార్థన కూర్చున్నాం ప్రభు. ఆమె ఇక్కడ పరిశుద్ధులందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి క్రీస్తు నామంలో తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. చదవబడినట్టు లేఖన భాగం నుంచి చిన్న అంశంగా దైవత్వము అనే అంశం చిన్న అంశంగా మాట్లాడుకున్నాం. దైవత్వం అంటే దేవుడు యేసుక్రీస్తు మనం చదువుకున్నాం యోహాను సువార్తలో. అక్కడ ఏమంటున్నారు ఆయన? యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, నేను మీ దగ్గరికి వస్తాను. నేను అనాథులుగా మిమ్మల్ని విడిచిపెట్టను, మీ దగ్గరికి వస్తాను. నేను అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వస్తాను. మిమ్మల్ని అయితే అనాథులుగా విడిచిపెట్టను. నేను యేసుక్రీస్తు వెళ్ళిపోయేటప్పుడు చెప్తున్న మాటలు ఇవి, తన సంఘంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. నేను వెళ్ళిపోతాను, మిమ్మల్ని మాత్రం అనాథలుగా విడువను. నేను వస్తాను, లోకం మాత్రం నేను చూడదు, మీరు మాత్రం చూస్తారు. ఇది పెద్ద పజిల్లాగా ఉంది జనాలకి. నేను వెళ్ళిపోతున్నా, మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టినా. జరుగుద్దా ఇది? నేను వెళ్ళిపోతా, మిమ్మల్ని విడిచిపెట్టినా అంటే చూడండి, ఇది ఆయన అంటున్నారు, నేను వస్తాను, లోకం చూడదు, మీరు చూస్తారు. వచ్చినప్పుడు అందరం చూస్తాం కదా, చూడాలి కదా. కానీ ఇప్పుడు కిషోర్ గారు వచ్చారు మన మధ్యకి, అందరం చూసామా లేకపోతే ఇద్దరు ముగ్గురు చూసారా? ఒకవేళ మనం మబ్బి పెట్టి ఏడి కిషోర్ ఏడి అని మనం ఏమైనా అంటున్నావా? అనలేదుగా. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, వస్తాను నేను. అయితే నేను వచ్చినప్పుడు లోకం మాత్రం నన్ను చూడదు, మీరు నన్ను చూస్తారు అని చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసుక్రీస్తు చెప్పారు. అంటే లోకం చూడకుండా మనం ఎలా చూస్తాం? ఎన్ని యేసుక్రీస్తు లోకానికి వస్తాడు, లోకం చూడదు. ఆయన్ని లోకం చూడని యేసుని మనం ఎలా చూస్తాం? కదా, ఎలా చూస్తాం మనం? లోకం చూడదంట, మనం చూస్తూ ఉంటాం. ఆయన లోకంలో ఉంటాడట. మళ్ళీ మిమ్మల్ని విడిచిపెట్టడం, మీ మధ్యకి వస్తా, నేను లోకంలోకి వస్తా. లోకం మాత్రం చూడదు, మీరు మాత్రం చూస్తారు. అందరూ దేవుడు తెలుసుకున్నాడు. ఇక అందరూ ఆలోచించోళ్ళే, నీకంటే నాకంటే ఎక్కువ ఆరాధన చేస్తారు వాళ్ళు. లోకం మాత్రం నన్ను చూడదు, మీరు మాత్రం నన్ను చూస్తారు. ఇదేంటి? ఎలా జరుగుద్ది ఇది?
అంటే కొంతమందికి బయలుపరుచుకొని కొంతమందికి మరుగు చేసుకుంటాడా? లేదే. అనాథలుగా విడబెట్టినాడు. అంటే మనిషిగానే వస్తున్నాడు ఆయన. కానీ చూడలేకపోతున్నాడు. ఈ విషయాన్ని కనుక తెలుసుకోగలిగితే దైవత్వం ఏంటో మనకు అర్థమైపోతుంది. ఇర్మీయా ఆయన అంటున్నాడు, మిమ్ములను అసలు ప్రజలు నివాసం చేయలేని ప్రాంతాల నుంచి నడిపించుకుంటూ వచ్చాను నేను. అసలు ఆ ప్రాంతంలో మనుషులు ఎవరు నివాసం ఉండరు. కానీ ఆ దేశాలు గుండా మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాను నేను. మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చి మీకు వాగ్దాన దేశంలో మీకు స్థానం ఇచ్చి, మీకు స్వాస్థ్యాన్ని ఇచ్చి పెడితే మీరు నన్ను మర్చిపోయారు. మనల్ని నడిపించిన ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన మన దేవుడు ఎక్కడున్నాడు అని మీరు అడగట్లేదంట. మీరు ప్రభు అంటారు. ఐగుప్తులోంచి మనల్ని బయటకు తీసుకొచ్చిన దేవుడు ఎక్కడున్నాడు అని వాళ్ళు అడగాలిగా. మనం శ్రమంలో ఉన్నాం అక్కడ, నిందల్లో ఉన్నాం. ఐగుప్తు ప్రజలు మనల్ని బాగా హింస పెడుతున్నారు అక్కడ. మనం కష్టపడితే వాళ్ళు దోసుకుపోతున్నారు. మన ఇటుకలు తయారు చేస్తే దాని కష్టానికి ఇవ్వట్లేదు. కానీ అలాంటి సమయంలో దేవుడు మనల్ని మోషే ద్వారా బయటకు తీసుకొచ్చాడు, వాగ్దాన దేశంలో పెట్టాడు. ఇప్పుడు మనం ఎవరికి బానిసలం కాదు, మనం ఇప్పుడు స్వేచ్ఛా జీవులు మనం అని వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు మనం బయటకు తీసుకొచ్చిన యెహోవా ఎక్కడున్నాడు అని అడగలేగా. ఒక్కళ్ళు అడగట్లేదండి, మర్చిపోయారు. మరి ఇప్పుడు మనం కూడా అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను? ఈ లోకాన్ని అసలు తల్లి ద్వారా నేను ఈ లోకానికి ఎలా వచ్చాను నేను? తల్లి తండ్రి ద్వారా ఈ లోకానికి రాకమునుపు నేను ఎక్కడున్నా? ఎక్కడి నుంచి వచ్చాను నేను అసలు? ఒకవేళ నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతే మళ్ళా నేను నా జీవం ఎక్కడికి వెళ్తుంది అని వివేచన లేదు, ఆలోచన లేదని. నన్ను ఇక్కడ ఈ లోకానికి తీసుకొచ్చిన దేవుడు ఎవరు అసలు? నాకు రూపాన్ని ఇచ్చిన దేవుడు ఎవరు అసలు? నా కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు ఎవరు అసలు? నేను ఉండటానికి సౌఖ్యంగా నాకు అన్ని సౌకర్యాలు కల్పించిన దేవుడు ఎవరు? మనమంటే దేవుడు మనకు సరిపడిచ్చాడు. దేవుడు మనకి ఇచ్చిన ఏంటి? నీరు, నిప్పు, గాలి ఇవన్నీ మనకు ఉచితంగా ఇచ్చాడు. మనకి ఒక మనిషి జీవించడానికి సరిపోతాయి. మనకు ఆహారం ఆకలి అయితే వేటాడి తినమని దేవుడు చెప్పాడు. కానీ మనం ఏం చేసామంటే ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు పెట్టుకున్నాం మనం. మన దేవుడు సౌఖ్యంగా ఉండమని చెప్పి మామూలుగా ఎక్కడైనా దేవుడు ఈ లోకంలో హాని లేకుండా మనిషికి ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడు దేవుడు. కానీ మనం ఏం చేసామంటే మనకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవడం, మనకు నచ్చినట్టుగా దేవుని పని పక్కన పెట్టేసి మనకు నచ్చినట్టుగా చేయడం మొదలు పెట్టాం. ఇవన్నీ అడిషనల్ మనం చేసే పనులు. మనం ఇల్లు కట్టుకోవడం, అప్పులు చేయడం, ఇంకా మన ఫుడ్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన కార్యాలు కాదు. అడిషనల్ గా చేస్తాం మనం. మనకి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఎలా జీవించాలో దానికి అవసరమైన వనరులు అన్ని దేవుడు ఇచ్చాడు మనకి. ఇప్పుడు మనం అరణ్యంలోకి వెళ్ళాం అనుకోండి, అరణ్యంలోకి వెళ్తే మనకి అక్కడ ఇల్లు అవసరం లేదు, మనకి బిర్యానీ ఉండదు, అక్కడ పిజ్జాలు ఉండవు, బర్గర్లు ఉండవు మనకి అక్కడ. కానీ మనం బతికేయచ్చు అక్కడ. ఎందుకని? బ్రతకటానికి అనువుగా దేవుడు మనకి ఏం కావాలో అక్కడ పెట్టాడు దాన్ని. దాంట్లో ఫలాలు తినొచ్చు, దాంట్లో దుంపలు తినొచ్చు, లేదా ఒక పక్షిని వేటాడి తినొచ్చు, లేదా ఒక జంతువుని వేటాడి తినొచ్చు. మనం అక్కడ మనకు ఒకవేళ ఏదైనా జరుగుతూ ఉంటే మనం ఆ చెట్ల కింద, తొర్ల కింద, మనం బండ్ల కింద, గోవల కింద మనం నివాసం ఉండొచ్చు. మనం అప్పులు చేసి మనం ఇల్లు కట్టుకోవడం, అప్పులు చేసి మనం పెళ్లి చేసుకోవడం, అప్పులు చేసి భోజనాలు పెట్టడం చేయాల్సిన పని లేదు మనకి. కానీ ఇవన్నీ కూడా మనం ఏంటంటే మన ఘనత కొరకు, మానవుడు తన యొక్క ఘనత కొరకు లేదా తన యొక్క మెప్పు కొరకు నేను ఇంత గొప్పోడిని అని చెప్పుకోవడం కోసం మొదలుపెట్టిన కార్యాలు ఇవన్నీ. కానీ మనిషి వచ్చినప్పుడు ఈ లోకానికి ఇవన్నీ లేవు. ఆదాంకి ఇవన్నీ లేవు. ఆదాం రెండో అసలు పెళ్లి కడదామా, లేదా మా అబ్బాయి పెళ్లి గ్రాండ్ ఆరియాలు పెళ్లి చేసి మంచి భోజనాలు పెట్టి చికెన్ బిర్యానీ పెడదామా? ఇవన్నీ లేవు వాళ్ళకి. ఇవన్నీ మనం పెట్టుకున్నాం కాబట్టి మనకు వచ్చినట్టుగా మనం తెచ్చుకున్నాం. ఇవన్నీ మనం తెచ్చుకున్న సమస్యలు ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాం, మనం తెచ్చుకున్నాం. అయితే ప్రభు ఏమంటున్నారంటే అసలు ఈ లోకానికి తీసుకొని వచ్చిన దేవుడు ఎవరు? నాకు ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? నాకు ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరు? నేను ఉండడానికి నాకు ఉచితంగా ఈ యొక్క భూమిని, ఆకాశాన్ని ఇచ్చింది ఎవరు? నేను తీసుకోవడానికి గాలిని ఇచ్చింది ఎవరు? నేను తాగడానికి నీళ్ళు ఇచ్చింది ఎవరు? నాకు వెలుతురు సూర్యుని ఇచ్చింది ఎవరు? చంద్రుని ఇచ్చింది ఎవరు? ఆ దేవుడు ఎవరు అని ఎవరో అడగట్లే. ఎవరి పనిలో వాడు పడిపోయారు. ఒకరు పెళ్లి చేసుకునే పనిలో, ఒకరు ఇల్లు కట్టుకునే పనిలో, వాళ్ళు వ్యవసాయం చేసుకునే పనిలో, ఇంకొకటి పనులు, ఒకటి రాజకీయం చేసుకునే పనులు, ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు చేయటం మొదలుపెట్టింది. అందుకోసం మీ ప్రభు ఏమంటారంటే నేను మీ మధ్యకి వస్తా, కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నవారు నన్ను చూడలేరు. కానీ నా పనిలో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరి పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడు నన్ను చూడలేరు వాళ్ళు. కానీ నా పనిలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను చూస్తారు. లోకం నన్ను చూడదు, కానీ నా పనిలో ఉండి నా కోసం వెతికేవాళ్ళు, నన్ను ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళు నన్ను చూస్తారు అని చెప్పారు. కాబట్టి ప్రభువు మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. నువ్వు అనాథలుగా విడవను అని చెప్పిన దేవుడు లోకము చూడలేని విధంగా మనము చూసే విధంగా వచ్చారు. ఎలా వచ్చారంటే
ఉరుము మెరుపులతోనో లేకపోతే ఒకసారి కనబడి ఒకసారి మెరుపు మెరిసి ఇంకోసారి మాయమైపోయే రూపంలో రాలా. ఎలా వచ్చారంటే మానవుడిగానే వచ్చాడు. మన దేవుడు మానవుడిగానే వచ్చాడు. మన దేవుడు ఒకే ఒక దేవుడు. ఇద్దరు ముగ్గురు దేవుడు లేరు మనకి. ఇదేంటి బ్రదర్, బైబిల్లో చాలా తండ్రి కుమార పరిశుద్ధాత్మ చాలా సార్లు రాయబడి ఉంది కదా, యేసుక్రీస్తు నీడలో దిగితే ఇది నా ప్రియకుమారుని శబ్దం వినపడుతుంది కదా అని మనకి చాలా మంది బోధకులు మనకు నేర్పిస్తూ ఉంటారు. మన దేవుడు ఒకే ఒక దేవుడు. ప్రవక్త ఏం మాట్లాడుతానంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు అంటే ఎవరు అసలు? తండ్రిలో భాగం. అంతే కదా, అంతే కదా. కుమారుడు అంటే తండ్రిలో భాగం, లేదా కూతురు అంటే తండ్రిలో భాగం. ఇప్పుడు భూమి మీద ఉన్న తండ్రి కుమారుడు మరి ఇద్దరు వేరువేరుగా ఉన్నారు కదా బ్రదర్. మనం అడుగుతారు, లాజిక్ ప్రశ్నలు వేస్తారండి. మరి దేవుడు తండ్రి యేసు యెహోవా ఒక్కడే అంటే మరి భూమి మీద తండ్రి కుమారుడు ఇద్దరు వేరువేరు కాదుగా, ఇద్దరు ఉన్నారుగా. సతీష్ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఉన్నారు, ఇద్దరు వేరువేరు కనపడుతున్నారు. ఆయనకు శరీరం ఉంది, ఇంకొక శరీరం ఉంది, వాళ్ళిద్దరు వేరువేరేగా. మరి నువ్వు దేవుడు ఏంటి ఇద్దరు కనపడుతుంటే ఒకడంటావు ఏంటి అని మనం అడుగుతూ ఉంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే వారిద్దరూ ఈ భూమి మీద జీవించడానికి వాళ్ళు నివాస యోగ్యంగా ఉండడం కోసం శరీరాన్ని ఇచ్చాడు దేవుడు వాళ్ళు. తండ్రి ఇక్కడ భూమి మీద ఉన్న తండ్రి యొక్క పాత్ర ఏదైతే ఉందో దానికి మరణం ఉంది. భూమి మీద ఉన్న తండ్రి యొక్క పాత్రకి మరణం ఉంది. అందుకోసమే తండ్రి యొక్క పాత్రకి మరణం ఉంది కాబట్టి కుమారుడు అనే పాత్రను సృష్టించాడు దేవుడు. తండ్రి అదృశ్యమైపోతాడు కాబట్టి భూమి మీద ఉన్న తండ్రి, శరీరంతో వచ్చిన తండ్రి చనిపోతున్నాడు కాబట్టి తండ్రిని మరలా కొనసాగించడానికి, తండ్రి జీన్స్ ని కొనసాగించడానికి, తండ్రి పాత్రని కొనసాగించడానికి తండ్రి నుంచి భాగం తీసి దేవుడు కుమారుని ఇచ్చాడు. అంటే భూమి మీద ఉన్న తండ్రికి కుమారుడికి ఏముందంటే మరణం ఉంది. వాళ్ళిద్దరు కూడా కొంతకాలం మాత్రం భూమి జీవించగలుగుతారు కాబట్టి ఆ తండ్రి వేరుగా ఉన్నారు. అర్థమైంది నా వాళ్ళు? అర్థమైతే తండ్రి భూమి మీద ఉన్న తండ్రికి మరణం ఉంది కాబట్టి ఆ తండ్రి యొక్క జీవితాన్ని కొనసాగించడానికి ఎవరు పంపించాడు? దేవుడు కుమారుని ఇచ్చాడు. ఈ కుమారుడు ఎప్పుడైతే వచ్చాడో పెద్దవుతున్నాడో అప్పుడు తండ్రి చనిపోతాడు ఆటోమేటిక్ గా. సృష్టి క్రమంలో కుమారుడు పెద్దడవుతాడు. ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి పాత్ర తీసుకుంటాడు. కుమారుడిగా ఉన్నాడు. ఇప్పుడు కుమారుడు తండ్రి పాత్రను తీసుకుంటాడు. అంటే తండ్రి జీవనాన్ని లేదా తండ్రి యొక్క భాగాన్ని కొనసాగించడానికే కుమారుడు వచ్చాడు. ఇది భూ సంబంధమైన రిలేషన్. మరైతే దేవుడు మరి ఇక్కడ మనకి భూమి మీద ఇద్దరు ఉన్నారు కదా, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఇద్దరు వేరు శరీరంలో కనబడుతుంటారు. మరి మన దేవుడు ఎలా? ఎంతమంది దేవుడు ఉన్నారు మనకి? ఇద్దరు ఉన్నారా, ముగ్గురు ఉన్నారా? ముగ్గురు ఉన్నారు. ముగ్గురుంటే అంటే ఎక్కడున్నారు ముగ్గురు? పరలోకంలో ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? పరలోకంలో ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? ఒక సింహాసనం ఉంది. మరి ఒక్క సింహాసనంలో ఎవరు కూర్చున్నారు? మరి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నారు? ముగ్గురు దేవుళ్ళు కదా. ముగ్గురు దేవుళ్ళే, ఎవరిని తక్కువ చేయటం లేదు. ముగ్గురు సమానమైన వాళ్ళే. సృష్టిలో కుమారుడు భాగమైన బైబిల్ మాట్లాడుతుంది. పరలోకంలో ఉన్న సింహాసనాలేని ఒక సింహాసనమే. బైబిల్ చూస్తూ మాకు ముగ్గురు కనబడుతున్నారు ఇక్కడ. ఈ ముగ్గురులో ఎవరు సింహాసనమే కూర్చుంటారు? ఒకవేళ యేసుక్రీస్తు సింహాసనమే కూర్చుంటే యెహోవా పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? ఒకవేళ పరిశుద్ధాత్మ సింహాసనమే కూర్చుంటే తండ్రి కుమారుడు ఏం చేస్తారు? ఒకటి తండ్రి కూర్చుంటే కుమారుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు వాళ్ళు? అంటే క్లారిటీ లేని బోధలు మనం ఇప్పుడు ఎందుకు వచ్చాం. మనం విన్న బోధల్లో స్పష్టత లేదు. అంటే దేవుడు ఎంతమందో కూడా తెలియకుండా మనం దేవుడు నమ్ముతున్నాం. ఎంతమంది దేవుడు ఉన్నారో తెలియకుండా దేవుడు నమ్ముతున్నాం. మన దేవుడు మన క్రైస్తవులు అడిగితే మన దేవుడు ఎవరంటే యేసు అంటాం. ఎంతమంది దేవుడు అంటే ఒకటే అంటాం. మరి బైబిల్ ఎంతమంది అంటే ముగ్గురు అంటాం. ఇదేంటి మరి? అవును బ్రదర్, మరి భూమి మీద తండ్రి కుమారుడు ఇద్దరు ఉంటారు కదా, మరి ఇద్దరు వేరు శరీరాలు ఉంటారు కదా. అవునండి, నిజమే. బైబిల్ చెప్తుందంటే తండ్రి యొక్క జీవనాన్ని కొనసాగించడానికి కుమారుడు వచ్చాడు. ఎందుకంటే తండ్రికి ఏమవుతుందంటే భూమి మీద మరణం ఉంది కాబట్టి తండ్రి యొక్క పాత్రను తీసుకోవాలి కుమారుడు నిత్యుడు కాదు, తండ్రి నిత్యుడు. కుమారుడు నిత్యుడు కాదు. ఎందుకని నిత్యుడు కాదు? చూడండి, కుమారుడు పుట్టాడు, ఒక బాబు పుట్టాడు. 25 సంవత్సరాలు వచ్చేదాకా అతను ఏమవుతాడు? కుమారుడే అవుతాడు. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. ఇప్పుడు ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. కుమారత్వం పోయింది. అక్కడ తండ్రి ఉన్నాడు, మళ్ళీ తండ్రి అయ్యాడు. ఆ తండ్రి బతుకున్నా కూడా తండ్రి అవుతాడు, తండ్రి లేకపోయినా తండ్రి అవుతాడు. తండ్రి అనేది ఎటర్నల్. మన దేవుడు ఎప్పుడు ఒకడే ఉంటాడు, ఎటర్నల్ గా ఉంటాడు. కానీ కుమారుడు అనేది ఏంటిది? టెంపరీ. అక్కడ వాడుకున్న పాత్ర అంతే, అది పర్మనెంట్ కాదు అది. కానీ పరలోకం చూడండి, ఇక్కడ భూమి మీద తండ్రి కుమారుడు ఇద్దరున్నారు.
మనిషి బ్రదర్ కనబడుతున్నారు, ఆయన అబ్బాయి కనబడుతున్నారు. ఈయనకు ఒక రూపం ఉంది, ఆయనకు ఒక రూపం ఉంది. ఈయనకు శరీరం ఉంది, ఆయనకు శరీరం ఉంది. ఈయనకు ఆలోచన వస్తుంది, ఆయనకు ఆలోచన వస్తుంది. అవునా? భూమి మీద వీళ్ళిద్దరికి వేరు వేరు శరీరాలు ఉన్నాయి. కాబట్టి తండ్రి కుమారుడు వేరు వేరుగా ఉన్నారు. కానీ పరలోకంలో దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనం ఒక్కడే దేవుడు ఏం చేస్తున్నాడు? అదే దైవత్వం. దైవత్వాన్ని గ్రహిస్తూ ఉంటుంది. ఆ పరలోకంలో ఉన్న దేవుడు ఒకే దేవుడు ఉన్నాడు. ఆయన ఆ ఒకే దేవుడు ఎలా ఉన్నారు? రూపలేని వారిగా ఉన్నారు. ఆయన అమరత్వం కలిగిన వాడిగా ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు దేవుళ్ళుగా లేడే. ఒకవేళ ఇద్దరు ముగ్గురు దేవుళ్ళుగా ఉంటే మిగతా హిందూ దేవుళ్ళకి మన దేవుడికి తేడా లేదు. వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరు అంటారు, మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు. ఇదేంటి ఈ పదాలను బైబిల్లో ఉన్నాయి, పదాలు బైబిల్లో ఉన్నాయి. కానీ వాటిని దేవుడు ఎలా, ఏ కాలాన్ని ఎలా ఉపయోగించాడని తెలుసుకోవాలి మనం. మన దేవుడు ఒకే దేవుడు. ఆయన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు కూడా ఒక్కడే. కాలాన్ని బట్టి ఆయన పనిచేశాడు. ఆయన కాలాన్ని బట్టి పనిచేశాడు. కాబట్టి ఆ దైవత్వం ఏంటో మనం ఎరిగాలి. మిగతా వాళ్ళ మాదిరిగా, మిగతా దేవుళ్ళని ఆరాధించే వాళ్ళ మాదిరిగా మనం కూడా, మాకు ముగ్గురు దేవుడు ఉన్నారు, తండ్రి అయిన దేవుడు పైన ఉన్నాడు, కుమారుడైన దేవుడు కిందకు వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నాడు అని నమ్మటం అనేది చాలా గుడ్డితనం, చాలా భయంకరం. నేటి క్రైస్తవులు మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము దేవుడిని నమ్ముతున్నాం, మాకు దేవుడు తెలుసు అనుకున్న వారికి ఎంతమంది దేవుళ్ళని ఆరాధన చేస్తున్నారో తెలియదు వాళ్ళకి. నీ దేవుడు ఎవరు? యెహోవానా? మరి దేవుడు యెహోవానే, యెహో దేవుడే కదా. మరి అయితే యెహో సాక్షులు మా దేవుడు యెహోవానే, యేసు దేవుడు కాదు అని చెప్తారు. మరి నిజమే కదా, మరి యెహో దేవుడే కదా. మరి అది వాళ్ళు పరలోకం వెళ్తారా? చెప్పండి. క్రిస్టియన్ వెళ్తారు, వాళ్ళు పరలోకం వెళ్తారా? ఎందుకని వెంటనే అడ్డం చూపించారు? యెహోవా దేవుడు, వాళ్ళు యెహోవా దేవుడే కదా. మరి యెహోవా సాక్షులు యెహోవా దేవుడు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు పరలోకం వెళ్ళరు? అంటే దైవత్వం చూడండి. అంటే దేవుడు ఉన్నాడని తెలుసు, ఆ దేవుడు మనతో వచ్చాడని తెలుసు, ఆ దేవుడు వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు, మన కోసం రక్తం కార్చాడని తెలుసు, అన్ని తెలుసు మనకి. కానీ దైవత్వం అంటే ఏంటో మనకు అర్థం కాదు. అసలు ఎంతమంది దేవుడు ఉన్నారు, ఆ దేవుడు ఎక్కడున్నాడు, అసలు ఆ దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడు, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మరలా తిరిగి మనం ఎక్కడికి వెళ్తున్నాము అనే సంగతిని గ్రహించకుండానే మన అవసరాల కోసం సంఘానికి వెళ్తే మనకి ఏదో మంచి జరుగుద్ది, సంఘానికి వెళ్ళకపోతే మనకి ఏదో నష్టం జరుగుద్ది. ఇది నేర్పించారు పాస్టర్లు మనకి. నువ్వు మా సంఘానికి రా, నీ కుటుంబంలో బాధలు ఉంటే పోతాయి, నీ కుటుంబంలో అప్పులు ఉంటే పోతాయి, నీ వ్యవసాయం బాగుంటది, నీ ఉద్యోగం బాగుంటది, నీ పెళ్లి అయింది, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, ఇలాంటివి నేర్పించి మనకి మందిరం నడిపించారు, మనం సంఘాన్ని నడిపించారు మనం. దానివల్ల మన అవసరం కోసం దేవుడిని తెలుసుకున్నాం తప్ప దైవత్వం ఏంటో మనకు అర్థం కాదు. అంటే సంఘానికి వెళ్తే మనకి ఎలాంటి బాధలు రావంటారు, సాతం రాదండి మన ఇంటికి అని వెళ్ళాం సంఘానికి. సంఘానికి వెళ్తే మన వ్యవసాయం బాగుంటుంది, పుల్లు పడుతుంది మన వ్యవసాయానికి అని సంఘానికి వెళ్ళాం. సంఘానికి వెళ్తే నాకు పెళ్లి అవుతుందంట, అవ్వట్లేదు, ఈ సంఘానికి వెళ్తే నాకు పెళ్లి అవుద్దంట. అలా సంఘానికి వెళ్తున్నాం తప్ప అసలు ఎవరు, అసలు దేవుడు ఎవరు, దైవత్వం ఏంటి అని ఆ దైవత్వాన్ని తెలుసుకోవడానికి ఎవరు కూడా సంఘానికి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైతే భూమి మీద వేల మంది, కోట్ల మంది, మిలియన్ ప్రజలు బైబిల్ పట్టుకుని మేము క్రైస్తవులము, మా సంఘం మాది, మా నిజమైన సంఘం అని ఆ సంఘానికి ఏదైనా పేరు పెట్టచ్చు. సిఎస్ఐ, పెంటెకోస్తు, బాప్టిస్ట్, లూథరన్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఏదైనా దానికి సంఘానికి ఏదైనా పేరు పెట్టచ్చు. ఈ సంఘాలలో, ఈ భూమి మీద ఉన్న సంఘాలలో వారు ఎంతమంది దేవుళ్ళని ఆరాధన చేస్తున్నారు, వారు ఆ ఆరాధన ఏ దేవుడికి వెళ్తుంది, ఆ యొక్క ఆరాధనకి ఏ దేవుడు బదిలిస్తున్నాడు, వారు ఏమవుతుంది అనే సంగతి తెలియకుండానే వాళ్ళు క్రైస్తత్వంలో ఉన్నారు. దైవత్వం తెలియకుండా దేవుడిని ఆరాధన చేస్తున్నారు. దేవుడు ఎవరో తెలియకుండా దేవుడిని ఆరాధన చేస్తున్నారు. ఎంతమంది దేవుడు ఉన్నారు, మరీ బహు భయంకరమైన కార్యం ఏంటంటే ఎంతమంది దేవుడు ఉన్నారో తెలియకుండానే దేవుడిని ఆరాధన చేస్తున్నారు. ముగ్గురు దేవుళ్ళ మనకు అవసరం, ముగ్గురు దేవుళ్ళు అంటే ఇప్పుడు మన మనుషులం కాబట్టి నేను చేయలేకపోతే బ్రదర్ చేస్తారు, బ్రదర్ చేయలేకపోతే ఆ బ్రదర్ సహాయం చేస్తారు. మరి మన దేవుడు చేయలేడా? చేయగలడా? చేయగలడు కదా. మరి చేయగల దేవుడు మరి ఇంకో కుమారుడు ఎందుకు ఆయనకి? ఇంకో సహాయం తీసుకుంటున్నాడు ఆయనకి. ఇంకో సహాయం తీసుకున్నాడంటే నేను చేయలేననే అర్థం. మరి చేయలేనప్పుడు నేను ఎలా పరిపూర్ణుడు అవుతా? ఇంకో వ్యక్తి యొక్క సహాయం నేను తీసుకున్నప్పుడు నేను ఎలా పరిపూర్ణుడు అవుతా? ఆయన చేయలేక మళ్ళీ పరిశుద్ధాత్మ ఆధారపడుతున్నాడు ఆయన. అంటే ఆయన పరిపూర్ణుడు కాదు, పరిశుద్ధాత్మ పరిపూర్ణుడు కాదు. ఈ ముగ్గురు ఎవరు పరిపూర్ణులు కావట్లా. ఇప్పుడు క్రైస్తవులు చూసే కోణంలో దేవుడు చూస్తే మనం తండ్రి పరిపూర్ణుడు అవ్వట్లేదు, కుమారుడు పరిపూర్ణుడు అవ్వట్లేదు, పరిశుద్ధాత్మ పరిపూర్ణుడు అవ్వట్లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవాకు నేను పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణుడు అంటాడు. ఎక్కడ వెలితి లేకుండా ఉన్న దేవుడు ఆయన. మరి ఆ దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు, ఎక్కడ దేవుడు, ఏం చేస్తున్నాడు, అసలు దైవత్వం ఏంటి, ఎంతమంది మన ప్రార్థన వింటున్నారు, ఎంతమంది మన ప్రార్థనకి బదులిస్తున్నాడు, స్పృహ కూడా లేకుండా, స్పష్టత లేకుండా క్రైస్తవ సంఘాలు ప్రార్థన చేస్తా ఉన్నాయి. ఎంత భయంకరంగా చూడండి. ఎప్పుడు ఆలోచించారు మీరు ఈ కోణంలో? అసలు నా ప్రార్థనకి యెహోవా బదిలిస్తున్నాడా, యేసు బదిలిస్తున్నాడా, పరిశుద్ధాత్మ బదిలిస్తున్నాడా? మీరు ఇప్పుడు ఆలోచించారా? ఒకరంటే ఎలాగా?
ముగ్గురు ఒకరంటే ఎలాగా? కరెక్టే, మీరు చెప్పింది చాలా కరెక్ట్. తండ్రి, కుమార, పరిశుధాత్మ ముగ్గురు ముగ్గురు ఒకరంటే ఎలాగా? ఈ ముగ్గురు ఏం చెప్తారు? ముగ్గురు వేరువేరుగా ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్నాయని చెప్తారు. ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్నాయని చెప్పినప్పుడు ఈ ముగ్గురులో నీ ప్రాథమిక బదిలిచ్చేది ఎవరు? ఈ ముగ్గురు సింహాసనం కూర్చునేది ఎవరు? ఈ ముగ్గురులో వెంటనే ఈ లోకాన్ని సృష్టించి ఈ లోకానికి వచ్చి దిగి వచ్చి ప్రాణం పెట్టింది ఎవరు? ఇవన్నీ కూడా వాక్యానుసారంగా పరిశీలన చేసినప్పుడు ఈ క్రైస్తవ బోధకులు మనల్ని తప్పుతో పట్టించారు. విశ్వాసాన్ని చూడకుండా దైవత్వాన్ని, అసలు దైవత్వం అర్థం కాలేదు లోకానికి. దైవత్వం అనేది అర్థం కాలేదు. చూడండి, దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రవక్తగా పిలువబడ్డాడు. దేవుడు ప్రవక్తగా పిలువబడ్డాడు. మనిషి కుమారుడిగా పిలువబడ్డాడు. దేవుడు నజరేయుడైన యేసుగా పిలువబడ్డాడు. యేసుగా పిలిచారు కానీ తర్వాత కుమారుడిగా పిలువబడ్డాడు. అంటే ప్రవక్తగా, కుమారుడిగా, యేసుగా ఎందుకు పిలువబడుతున్నాడు ఆయన? అసలు దేవుడు ఎందుకు మానవుడికి ఈ లోకానికి వచ్చాడు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? దైవత్వం అంటే అక్కడ పైన, అసలు మన ఊహలకి పైన ఏముంది? మన స్టేజ్ కొంతవరకు ఉంటుంది కదా, మన ఊహ కొంతవరకు వెళ్తుంది. ఆది కాండంలో ఆది ఎందుకు దేవుడు భూమి ఆకాశం సృజించాను, అక్కడికి వెళ్తుంది మన ఊహ. ఆదికి ముందే ఉంది, ఈ భూమి ఆకాశం లేకముందు ఏముంది అసలు? మనకి ఊహ దాటి మనం పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనం అక్కడి వరకే చూస్తూ ఉంటాం, ఆది ఎందుకు దేవుడు భూమి ఆకాశమును సృజించాను, అక్కడ ఆగిపోద్ది మన ఊహ. కానీ మన ఊహకి అందనిది ఇంకోటి ఉంది, పైన ఉంది ఇంకోటి, మనం చూడలేనిది ఇంకోటి ఉంది పైన. ఏం జరిగింది అక్కడ? అది తెలుసుకుంటే అది దైవత్వం. ఆ దైవత్వం తెలుసుకోగలిగితే దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఎలా పనిచేస్తుంటే మనకు అర్థమైపోతుంది. సింపుల్. దైవత్వం తెలుసుకుంటే దేవుడిని పట్టుకోవడం సింపుల్. ఆ దైవత్వం ఎక్కడుందో, ఎక్కడికి తెలుస్తుంటే, ఆ దేవుడు ఎక్కడ కదలాడుతున్నాడో తెలుసుకుంటే, ఓహో దేవుడు ఇప్పుడు ఈ రూపంలో భూమి మీద ఉన్నాడా అని ఆ దేవుడిని పట్టుకుని ఆ వాక్యాన్ని గమనించాలనేది మనకు చాలా సులువు అవుతుంది. కాబట్టి ఇప్పుడు క్రైస్తవ సంఘం ఏదైతే మేము విశ్వాసం, అసలు దేవుడు హిందువుల గురించి, తనని గురించి ఎరగని వారిని అసలు పట్టించుకోడు. ఇప్పుడు దేవుడు ఎవరిని గురించి ఆయన మాట్లాడుతుంటారంటే, ఎవరైతే తను ఎరిగి సరైన మార్గంలో తను గమనించట్లేదో వారితోనే మాట్లాడతాడు ప్రతి కాలంలో కూడా. కాబట్టి ఇక్కడ సిస్టర్ చెప్పినట్టుగా ముగ్గురు దేవుడు, ముగ్గురు త్రిత్వం అంటే ముగ్గురు కలిసి ఒకళ్ళే, ఒకే వ్యక్తి. అంటే దాన్ని ఎలాగా సాతాను దాన్ని ఎలాగా సంఘంలో చూపించిందంటే, ఏదో ఒక ద్రాక్ష గుర్తు లేకపోతే ఇంకో గుర్తు ఏదో పెట్టి, ఒకే దేవుడు, ఒక ద్రాక్షలో ఎలాగైతే అనేక కాయలు ఉంటాయో అలాగే ఒక దేవుళ్ళు ఈ ముగ్గురు ఉన్నారు. ఇలాంటి ఉదాహరణని తీసుకొచ్చి, లోక సంబంధమైనటువంటి ఉదాహరణ తీసుకొని వచ్చి దాన్ని జోడించి విశ్వాసుల యొక్క హృదయాల్ని మార్చేశారు. దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురుగా కనపడుతున్నాడు బైబిల్లో. ఇది ఎలా? అదే దైవత్వం. అది తెలుసుకుంటే ఇప్పుడు మనం ఏ విశ్వాసంలో ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేది మనకు అర్థం ఉంది. దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురు కనపడుతున్నాడు. ఇప్పుడు మీరున్నారు సిస్టర్, మీరు పెళ్ళి అవ్వక మునుపు మీరు ఎలా ఉన్నారు? మీరు మీ అమ్మగారికి, మీ తల్లిదండ్రులకి కూతురు మీరు. అప్పుడు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అమ్మ, కుమార్తె అని పిలుస్తారు. మీకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఇప్పుడు మీరేమయ్యారు? తెల్లయ్యారు మీరు. అంటే ఒక కాలంలో మీరు కూతురు, మీరు ఒక కాలంలో మీ తల్లిదండ్రులకి కూతురు మీరు. ఇప్పుడు మీకు పెళ్ళయి పిల్లలు పుట్టేసరికి మీరేమయ్యారు? ఇప్పుడు తెల్లయ్యారు. అంటే పాత్ర మారింది. మీరు మారారా? మీరు మారలా, కానీ పాత్ర మారింది. అంటే ఒక కాలంలో మీరే కుమార్తె, ఒక కాలంలో మీరు తెల్లయ్యారు. ఇప్పుడు మీ పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? మా అమ్మని పిలుస్తారు. అంటే మళ్ళీ మూడో పాత్ర వచ్చింది మీకు. మనిషి మాత్రం మారలా మీరు, కానీ మీరు జీవించే క్యారెక్టర్, మీ జీవితం మారింది. అంటే ఒక కాలంలో మీరు కుమార్తె, మరో కాలంలో మీరు వచ్చారు తెల్లయ్యారు, మరి కొద్ది ముందుకు వచ్చేసరికి మీరు మా అమ్మ అవుతున్నారు. మీరు మనిషి మారలా, కానీ మీరు చేసే పని మారింది. అప్పుడు కూతురుగా పనిచేశారు, తర్వాత తల్లిగా బాధ్యత నిర్వర్తించారు, తర్వాత మామగా మీ మనవాళ్ళకి చేస్తారు. మీరు మారలా. అలాగే దేవుడు కూడా తండ్రి కాలంలో ఆయన తండ్రిగా పిలువబడ్డాడు, అదే దేవుడు. కుమారుని కాలంలో ఆయన శరీరధారిగా వచ్చాడు, అదే దేవుడు. పరిశుద్ధాత్మ కాలంలో ఆయన మన మధ్యలో ఉన్నాడు, అదే దేవుడు. దేవుడు ముగ్గురు కాదు, ఒక దేవుడే, కానీ కాలాన్ని బట్టి తన పాత్రను మార్చుకున్నాడు. ఇప్పుడు తండ్రి కుమారుడు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు కదా. ఇక్కడ తండ్రి యొక్క భూమి మీద తండ్రి యొక్క భాగాన్ని కొనసాగించడానికి కుమారుడు అవసరం, అంతే కదా. తండ్రి వెళ్ళిపోతారు కదా, చనిపోతారు కదా భూమి మీద, తర్వాత కుమారుడు ఉంటాడు. ఇప్పుడు ఐటీ పెద్దవారంటే కుమారుడు భూమి మీద జరుగుతూ ఉంటుంది. కానీ మరి దేవుడు అక్కడ తండ్రి కుమారుడు బైబుల్ పరలోకంలో ఉన్నారు కదా, మరి అక్కడ తండ్రి కుమారుడు పరిస్థితి ఏంటి అని చూస్తే బైబిల్ ఏం చెప్తుందంటే, భూ సంబంధమైన తండ్రి కుమారుడికి అయితే రూపం అవసరం, వేరు దేహాలు అవసరం. కానీ పరలోకంలో ఉన్న తండ్రి కుమారుడికి రూపం, దేహాలు అవసరం. ఎందుకంటే ఆయన తండ్రి మరణం లేనివాడు. ఆయన ఆ తండ్రి మరణం లేనివాడు. ఆయన ఆ మరణం లేని దేవుడు మన మధ్యకి రావడానికి, ఆ దైవత్వము మన మధ్యలోకి రావాలి అంటే అప్పుడు ఇక్కడ రూపం కావాలి.
ఇక్కడైతే సతీష్ గారికి వేరే రూపం కావాలంటే కుమారుడు రావాలి. ఆయన జీవితం కొనసాగించాలంటే ఆయన తర్వాత ఎవరు రావాలి? కుమారుడు రావాలి. అవునా? అప్పుడు ఈయన వేరుగా కనపడతాడు, ఆయన వేరుగా కనపడతారు ఇక్కడ. కానీ పరలోకంలో ఆ తండ్రి, నా మాట అర్థమైంది, పరలోకంలో ఆ తండ్రి ఇక్కడైతే ఇక్కడ ఇద్దరు చేయాలి ఇక్కడ. కానీ అక్కడ ఆయనే తండ్రి రూపాన్ని మార్చుకుని వచ్చాడు. తండ్రి రూపలేని దేవుడే రూపంతో వచ్చాడు కిందకి. అంటే తండ్రి కొనసాగించుకున్నాడు అక్కడ. ఇక్కడ రెండు పాత్రలు కనపడుతుంటాయి ఇక్కడ భూమి మీద, కానీ అక్కడ ఒక దేవుడే. కానీ రూపం మార్చుకుని భూమి మీదకి వచ్చాడు. కాబట్టి దైవత్వం అనేది ఏంటో మనం గ్రహించినట్లయితే, తెలుసుకున్నట్లయితే దేవుణ్ణి తెలుసుకోవడం చాలా సులువు. ఈనాటి క్రైస్తవ సంఘాలు దేవుణ్ణి తెలుసుకోకపోవడం వల్ల, దైవత్వం ఏంటో తెలుసుకోకపోవడం వల్ల దేవుడు ఎవరు అర్థం కాలేదు. ఏ దేవుడిని ఆరాధించాలి? ఒకళ్ళేమో ఆ దేవుడి గొప్ప అంటున్నారు, ఒకళ్ళేమో ఈ దేవుడు గొప్ప అంటున్నారు, వాళ్ళు మా దేవుడు గొప్ప అంటారు. మేమేమో ఏదో యేసుక్రీస్తు నమ్ముకున్నాం, మేము యేసుక్రీస్తు గొప్ప అనుకుంటున్నాం, అది అనుకుంటున్నాం అంతే. దైవత్వం అంటే ఏంటి? అంతేగా మనం చదువుకున్న ఇర్మియాలో ఈ ప్రజలు అసలు నన్ను అడగట్లేదు, నేను ఎక్కడ ఉన్నానో తెలియట్లేదు, వాళ్ళు విడిపించుకొచ్చాను నేను, కానీ నా గురించి అడగట్లేదు. వాళ్ళు ఎవరు అడుగుతున్నారంట? ఈ యొక్క ప్రజలు దైవ దైవ చూడండి ఒకసారి ఇర్మియా 2లో దైవత్వము లేని దేవతలు అంటారు. ఇర్మియా 2వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా 2వ అధ్యాయం 11వ వచనం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా. జరుగుతుంది ఇది. వాళ్ళ దేవతలు ఎవరంట? అసలు వాళ్ళలో దైవత్వం లేదంట వాళ్ళకి. మరి మన దేవుడు దైవత్వం కలిగిన దేవుడు. మరి వాళ్ళు దేవుడు ఎవరో తెలియకుండా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే, దైవత్వం కలిగిన దేవుడిని మనం సరిగా పట్టుకోకుండా మనం ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్న దేవతలందరికీ దైవత్వం లేదు. దైవత్వం ఉన్న ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు, ప్రభుని యేసుక్రీస్తు. మరి ఆ ప్రభుని యేసుక్రీస్తు ఎలా నడుస్తున్నాడు? ఎలా కదలాడుతున్నాడు? ఆయన ఒక దేవుడా, ఇద్దరు దేవుడా, ముగ్గురు దేవుడా? అంటే మన దేవుడు ఆయన వెలుగులో ఉంటాడు, ఆయన అగ్నిలో ఉంటాడు, ఆయన మనం గొప్పగా పరిచయం చేస్తారు. ఆయన దేవుణ్ణి మనకి భూమి మీద గొప్పగా పరిచయం చేస్తారు, ఎందుకంటే గొప్ప దేవుడే. అయితే ఆ దైవత్వము ఎలా కదలాడుతుందో, ఎక్కడ కదలాడుతుందో మనం చూడగలిగితే, మనం ఏమై ఉన్నామో, మన దేవుడు ఏమై ఉన్నారో, అసలు ఈ సృష్టి ఏం జరిగింది, ఆదికి ముందు ఏం జరిగింది, ఆదికి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చూడగలుగుతాం. దైవత్వాన్ని పట్టుకుంటే ఆదికి ముందు ఏం జరిగింది, ఆదికి తర్వాత ఏం జరిగింది అని మనం చూడగలుగుతాం. దైవత్వం లేని దేవతలు మనకు అవసరం లేదు. దైవత్వం కలిగిన దేవుడిని మనం పట్టుకున్నాం. ఈ దైవత్వం కలిగిన దేవుడిని మనం సరైన విధానంలో పట్టుకోవాలి. పట్టుకునే దేవుడిని సరైన విధానంలో పట్టుకోవాలి. చూడండి, ఆ దేవుడు ఆ యొక్క మొత్తం అంతటా కూడా వ్యాపించి ఉన్న దేవుడు మన దేవుడు. ఒకే దేవుడు ఆయన, ఒకే దేవుడు ఆయన. ఒక కాలంలో తండ్రిగా పిలువబడ్డాడు ఆయనే, ఒక కాలంలో కుమారుడిగా పిలువబడ్డాడు ఆయనే, ఒక కాలంలో పరిశుద్ధాత్మగా పిలువబడ్డాడు ఆయనే. దేవుడు మాకు ముగ్గురు లేదు పరలోకంలో. ఒక దేవుడే ఉన్నాడు పరలోకంలో, ఒక సింహాసనం పరలోకంలో. ఆయనే కూర్చున్నాడు అక్కడ. ఇశ్రాయేలుతో తండ్రిగా బయలుపరుచుకున్నాడు, క్రైస్తవులతో ఆయన కుమారుడిగా బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు మన కాలంలో ఆయన పరిశుద్ధాత్మగా అని బయలుపరుచుకుంటున్నాడు. ఆయన అంటే ఒక దేవుడే, కాలాన్ని బట్టి పనిచేశాడు ఆయన. ఈ దేవుడు అసలు దైవత్వం అంటే మనం పట్టుకోలేము, అసలు చూడలేము, తాకలేము, తెలియదు, అది మనకంటే కనపడదు. దైవత్వం అనేది మనం పట్టుకోలేని, చూడలేని, తాకలేని విధంగా దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే తన స్వరూపమందు తన పోలుకు చొప్పున నరుని తయారు చేశాడు. ఇదేంటి? మనం ఆయన పట్టుకోలేము, ఆయన చూడలేము, ఆయన తాకలేం కదా. బైబిల్ చెప్పింది కదా, మనుషుడు ఎప్పుడు దేవుడిని, నరుడు ఎప్పుడు దేవుడిని చూడలేదు. మరి నరుడు ఏ పోలిక? ఎలా సాధ్యమైంది? అసలు దేవుడు ఎలా రూపం లేదండి. రూపం లేని దేవుడికి రూపం ఇచ్చాడు, మానవుడికి రూపం ఇచ్చాడు. ఈ రూపం ఏ రూపం అంట? దేవుని రూపం అంట. ఎలా అసలు రూపం లేని దేవుడికి మానవుని చూపించి ఈ రూపం నాదంటే దేవుడు అని కదా తెలుసుకోవాలి కదా మనం. రూపం లేని దేవుడికి మరి మీ రూపం దేవుడి రూపం అంటే వద్ది, అసలు ఎలా తెలిసింది మనకి? అంటే రూపం లేని దేవుడు ఆది కాండంలో మొదటి అధ్యాయంలో ఆది అనేది వచ్చిందంటే, అసలు ఆది కాండము మొట్టమొదటిగా తను సృష్టించుకున్నాడు దేవుడు. ఆత్మగా తను తయారు చేసుకున్నాడు దేవుడు. అసలు రూపం లేని దేవుడు తను ఆత్మగా మార్చుకున్నాడు, ఒక రూపంగా మార్చుకొని ఆ రూపంలోనికి మనల్ని సృష్టించాడు. ఏదైతే ఆదికి ముందు ఉందో అది పట్టుకోగలిగితే, ఆ దైవత్వాన్ని పట్టుకోగలిగితే, ఆ దేవుడిని మనం పట్టుకోగలిగితే ఆయన ఎలా కదులుతున్నాడో మనకు అర్థం అవుతుంది. రూపం లేని దేవుడు ఎలా మారాడు?
ఆత్మరూపిగా మారాడు. ఆత్మరూపిగా మారిన దేవుడు మనల్ని ఎలా మార్చాడు? మనల్ని కూడా ఆత్మగానే మార్చాడు. ఫస్ట్ మన ఆత్మగా మనం మనం సృష్టించబడిన ఆత్మలే. శరీరం లేవు మనకు ముందు. 1 అధ్యాయం 26 మనం చూస్తే కనుక దేవుడు మనం ఆదాముని తయారు చేసినప్పుడు ఏముంది ఆయనకి? ఆత్మే. ఆత్మ శరీరం లేదు ఆదాంకి. దేవుడు ఎలా ఉన్నాడు, ఆదాం కూడా అలా. దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నరుల్ని తయారు చేసిన రాయబడుతుంది. అంటే ఆదాము అప్పుడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. అప్పుడు ఆదాము సృష్టించాడు దేవుడు. ఆదాము కూడా ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. ఆదాము శరీరం లేదు అప్పుడు. కాబట్టి ఆ దేవునికి ఆ యొక్క సమీపంలోని వెలుగులో ఉన్న దేవుడు, అమరత్వం కలిగిన దేవుడు, విశ్వం మొత్తం వ్యాపించిన దేవుడు, ఆయన నిత్య జీవి ఆయన. ఆ దేవుడు తను తగ్గించుకొని ఒక రూపంలోకి వచ్చాడు. ఆయన ఒక రూపానికి వచ్చాడు. ఆ ఒక దేవుడు వచ్చిన ఈ దేవుడు తన వలే మనిషిని తయారు చేసుకున్నాడు, ఆదాముని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు మొత్తం అంతటా కూడా ఉన్న దైవత్వం అంతా కూడా ఇప్పుడు ఎక్కడ కనపడుతుందంటే ఒక రూపంతో ఒక రూపంలో కనపడుతుంది. అది ఏ రూపంతో అంటే ఆత్మ రూపంతో కనపడుతుంది దైవత్వం. ఇప్పుడు ఈ ఆత్మ రూపంలో కనపడుతున్న దైవత్వము తన వలే తన పోలిక చొప్పున ఆదాముని తయారు చేసింది దైవత్వం. ఇప్పుడు ఈ యొక్క దైవత్వము ఏ రూపంలోకి మారింది? మళ్ళీ ఆదాం రూపంలోకి మారింది, మనిషి రూపంలోకి మారింది. అంటే ఆదాం మానవుడు, నరుడు జీవ ఆత్మ ఆయన. మనిషి అంటే దేహం వస్తేనే మనిషి అవుతున్నాడు, దేహం లేకపోతే మనిషి కాదు మళ్ళీ. అంటే చూడండి, ఈ యొక్క ఆత్మ ఎప్పుడైతే ఆత్మ శరీరంలోకి దేవుడు తన పొలుగు చొప్పున ఆదామును తయారు చేసుకుంటున్నాడు, అంటే దైవత్వము, అంటే మనం చూడలేని పట్టుకోలేని తాకలేని దైవత్వము ఒక రూపాన్ని సంతరించుకుంది. అంటే దేవుడు ఒక రూపానికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేశారంటే ఆత్మ సృష్టి మొట్టమొదటిగా తను సృష్టించుకున్నాడు. అదే ద బిగినింగ్. అది అంటే దానికే సృష్టికి కాదు బిగినింగ్. భూమి వచ్చిందనో, ఆకాశం వచ్చిందనో, ఆదాం వచ్చాడనో, నీళ్ళు వచ్చినాయనో కాదు. దేవుడు తను సృష్టించుకోవడం ద బిగినింగ్. అదే ఆది. అసలు దేవుడు భూమి మీదకి ఒక రూపంలో రావడమే, లేదా దేవుడు ఒక రూపం లేని దేవుడు ఒక రూపంగా మారడమే బిగినింగ్. రూపం లేని దేవుడు ఒక రూపంలో రావడమే ప్రారంభం. అదే మొదలు, అదే ఆది. ఇప్పుడు ఆయన తన వలే ఆదామును తయారు చేశాడు. ఆదామును తయారు చేసిన ఇద్దరు ఎలా ఉన్నారు? ఆత్మరూపిగా ఉన్నారు ఇద్దరు. సృష్టి జరిగింది. మొదటి రోజు, 2వ రోజు, 4వ రోజు, 5వ రోజు అని సృష్టి జరిగింది. మొత్తం ఇలా మనకి పదార్థాలు వచ్చేసినాయి. మట్టి, చెట్లు వచ్చేసి పదార్థాలు వచ్చాయి. కనబడే పదార్థాలు, పట్టుకునే పదార్థాలు వచ్చేసినాయి. ఆయన పలికాడు, ఇవి వచ్చేసినాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? ఆదాం ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. మరి వీళ్ళు ఈ సృష్టిలో ఈ పదార్థాలు పట్టుకోగలరా? ఆత్మగా ఉన్న వాళ్ళు ఈ సృష్టిలో దీనిని పట్టుకోగలరా? పట్టుకోలేదు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా సృష్టిలో తను కూడా భాగం కావాలి. కాబట్టి ఆ దైవత్వంతో, అంటే సమీపింపలేని వెలుగున్న దేవుడు, మనం పట్టుకోవడానికి తాకడానికి వీలుగా లేని దేవుడు, మనం పట్టుకునే విధంగా, తాకే విధంగా ఆత్మరూపిగా మారిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక శరీరాన్ని అమర్చుకుంటున్నారు. దేవుడికి అమర్చుకోవట్లే. ఇక్కడ రెండు, ఆత్మ ఉంది, దేవుడు క్రీస్తున్నాడు, తర్వాత ఎవరున్నారు? ఆదాం అన్నాడు. ఆ దేవుడికి శరీరం ఇవ్వట్లా. శరీరాన్ని ఎవరికి ఇస్తున్నారు? ఆదాంకి ఇస్తున్నారు శరీరాన్ని. 2వ అధ్యాయంలో, అది కానీ 2వ అధ్యాయంలో ఆదాంకి శరీరం ఇచ్చి, ఇప్పుడు ఎప్పుడైతే ఆదాంకి శరీరం ఇచ్చాడో ఆదాములోంచి పక్కటంగుని తీసుకొని అవన్ తయారు చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏమొచ్చింది? శరీరం వచ్చింది. వీళ్ళిద్దరికి ఎప్పుడైతే శరీరం వచ్చిందో ఇప్పుడు ఆత్మరూపిగా ఉన్న దేవుడు ఎవరిలోకి వచ్చాడు? ఆదాంలోకి వచ్చాడు. దేవుడు ఆత్మగా ఉన్న దేవుడు ఎవరిలోకి వచ్చాడు? ఇప్పుడు దైవత్వం ఎవరిలో కుమ్మరించబడింది? ఇప్పుడు ఆదాంలో కుమ్మరించబడింది. ఇప్పుడు దేవుని చూడాలంటే ఎవరిలో చూడాలి? ఇప్పుడు బైబిల్ చెప్తుంది, లూకా సువార్త, ఆదాము దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడు అంటే దేవుడు, ఆదాము దేవుని కుమారుడు అంటే దేవుడే. ఇప్పుడు దైవత్వం అంటే చూడడానికి వీల్లేని, పట్టుకోవడానికి వీల్లేని దేవుడు, ఆ దైవత్వము ఆత్మరూపిగా మారింది. ఆత్మరూపిగా మారిన దైవత్వము మానవ గుడారంలో కుమ్మరించబడింది. అంటే ఇప్పుడు దేవుని యొక్క నివాస స్థలం మనిషి శరీరమే కదా. ఇప్పుడు ఏదేలో దేవుని యొక్క నివాస స్థలం ఏది? ఆదాం శరీరం. దేవుడు ఆదాము ఇద్దరు కూడా కొన్ని యుగాల పాటు ఉన్నారు అక్కడ. ఆ తర్వాత ఆదాం నుంచి అవను వేరు చేశాడు, ఆ తోడు సాటి సహాయంగా ఇచ్చాడు. అంటే చూడండి, ఇక్కడ దేవుడు ఇద్దరు కూడా, ఆదాము ఆత్మగా ఉన్న దేవుడు ఆదాము లోపలికి వచ్చి నివాసం చేశారు. దైవత్వం అంతా కూడా దేవుడు తను ఎక్కడ గమనించుకున్నాడు? ఎక్కడున్నాడు ఇప్పుడు దేవుడు? ఇప్పుడు ఎక్కడైనా చూడగలం మన దేవుడు? ఇప్పుడు ఇంతకుముందు ఆయన సర్వవ్యాప్తి, ఎక్కడైనా ఉండగలడు దేవుడు. కానీ ఇప్పుడు తను ఏం చేసుకున్నాడు? ఆయన తగ్గించుకున్నాడు, కుదించుకున్నాడు. ఇప్పుడు ఆయన అన్ని చోట్ల జీవి, ఆయన అన్ని చోట్ల లేడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఆయన ఒక మానవ గుడారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆదాం అనే శరీరంలో కూడా ఉన్నాడు ఇప్పుడు. అందుకోసమే ఆదాం ఏం చెప్తే జరుగుతుంది కదా. ఎందుకంటే ఆదాంలో ఏముంది?
దైవత్వం ఉంది. దేవుడు ఉన్నాడు ఆదాములో. ఆదాం అనే శరీరంలో దేవుడు ఉన్నాడు, దైవత్వం ఉంది. ఈ ఆదాం అనే శరీరంలో దైవత్వం ఉంది కాబట్టి ఆదాం ఏం చెప్తే జరుగుతుంది. ఆదాం అనే శరీరంలో సృష్టికి కారకుడైన వాడు, సృష్టికర్త ఆదంలో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి ఆదాం ఏం చెప్తే ఇదేంటి బ్రదర్, ఒక మనిషి ఎట్లాగా అవుతుంది? ఒక మనిషి కదా ఆదాము, కానీ మనిషే, కానీ దేవుడు ఆదాంలో ఉన్నాడు కాబట్టి ఆదాం చేయగలుగుతున్నాడు. అవునా? ఇది దైవత్వాన్ని కనుక్కునే విధానం అని చెప్తుంది వాక్యం. దేవుని కనుక్కునే విధానం ఇది. మనం పట్టుకోలేని దేవుడు, మనం చూడలేని దేవుడు ఎలాగైతే తను తగ్గించుకొని తను కుదించుకొని ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకొని శరీరాన్ని ఇచ్చి ఆ శరీరం లోపల తను కుమ్మరించుకొని ఆయన ఈ లోకంలో తన మమేకం అయిపోయాడు. ఈ ప్యాటర్న్ అంటే ఈ యొక్క నమూనా, ఈ యొక్క దేవుడు చేసిన ప్రణాళిక అర్థమైతే దేవుడిని పట్టుకోవడం చాలా ఈజీ అని చెప్తుంది దేవుడు. మనం ఇప్పటిదాకా ఆరాధించే దేవుడు ఏ దేవుడికి వెళ్తామో తెలియదు మనకి, మనం ఏం చేస్తామో తెలియదు అసలు. ప్రార్థన, మన ప్రార్థనకి బదిలిచ్చే దేవుడు ఎవరో తెలియదు మనకి. చూడండి, ఇప్పుడు దైవత్వము, మనం చూడలేని దైవత్వం, మనం పట్టుకోలేని దైవత్వము ఆదాములోకి వచ్చింది. ఆదాములో దేవుడు నివాసం అయినారు. ఆదాముతో పాటు దైవత్వం నడుస్తుంది. ఆదాము అవ్వ ఎప్పుడైతే తప్పు చేశారో, పాపం చేశారో, ఆ వారిలో ఉన్న దైవత్వం ఏమైపోయింది? బయటకు వచ్చేసింది. అంటే మళ్ళా ఆత్మ బయటకు వచ్చేసింది. అంతేనా? ఆత్మ బయటకు వచ్చింది. ఆదాము శరీరం ఆదాము లోపల ఉంటున్నాడు దేవుడు. ఆదాము లోపల ఎప్పుడైతే ఆదాము శరీరం ఎప్పుడైతే పాపం అయిపోయిందో, ఆదాము లోపల నుంచి దేవుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆత్మగా ఉన్నాడు. ఈ ఆత్మగా ఉన్న దేవుడు మరలా మనిషిలోకి రావాలి అంటే, మనిషి ఆదాము దగ్గర నుంచి వచ్చి ప్రతి మనిషి ఏమవుతున్నాడు? పాపం అవుతుంది. పాపం పడుతుంది. ఆదాము ద్వారా పాపం సంక్రమించింది, పాపం వస్తూ ఉంది. ఏ మనిషిలోకి రాలేకపోతున్నాడు దేవుడు. ఏ మనిషిలోకి దేవుడు రాలేకపోతున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశారంటే, ఈ ఆత్మరూపిగా ఉన్న దేవుడు మన మధ్యలోకి రావాలి. అర్థమవుతుంది? ఈ ఆత్మరూపిగా ఉన్న దేవుడు మన మధ్యలో. ఎందుకు యేసుక్రీస్తు కన్యమరి గర్భంలో పుట్టారు? ఎందుకంటే ఆదాము యొక్క శరీరం మలినమైపోయింది కాబట్టి, ఆదాము తర్వాత ఆదాము నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా పాపిగా పుడుతున్నారు కాబట్టి, ఆ ఆత్మరూపిగా ఉన్న దేవుడు ఏ మనిషిలోకి రాలేకపోతున్నాడు. ఉండడానికి చాలా నివాసాలు ఉన్నాయి, అవునా? భూమి మీద చాలా మంది మనుషులు ఉన్నారు, కానీ నివాసం చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు శిష్యులు ఇంకో మాట అడిగారు ఆయన. సాయంత్రం అయిపోయింది కదా, మరి ఎక్కడికి వెళ్తావా అని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పారు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదని చెప్పారు. ఆయన వయసు ఎంతప్పుడు? 30 సంవత్సరాలు అయిపోయింది. సువార్త మొదలైంది ఆయనకి. సువార్త మొదలైంది అప్పుడు ఆయన వయసు 30 సంవత్సరాలు. మరి ఈ 30 సంవత్సరాలు ఎవరింట్లో ఉన్నాడు ఆయన? ఉన్నాడు కదా, మరి దగ్గర ఉన్నాడు కదా. మరి ఇప్పుడు ఏమంటాడు ఆయన? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, నాకైతే ఇల్లు లేదంటారు. అదేంటి? లేకపోతే మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఉన్నది దగ్గర. మరి ఆ ఇల్లు చెప్పచ్చు, మా ఇంటి దగ్గర ఇల్లు ఉందని మా అమ్మ ఉన్నదని నాకు చెప్పచ్చు కదా. కానీ ఏమంటున్నాడు ఆయన? ఇల్లు లేదన్నాడు. అంటే అర్థం శరీరం అనేది దేవాలయం. ఆదాము తర్వాత దేవుడు ఈ భూమి మీదకి రావడానికి దేవాలయం లేదు దేవుడికి. ఎందుకంటే ప్రతి మనిషి ఏమవుతున్నాడు? ఆత్మ అయిపోతున్నాడు. దేవుడు రాలేకపోతున్నాడు. కానీ దేవుడు మనిషి ఆదామును ఎందుకు తయారు చేశాడంటే, తనలో ఉండాలి, తనతో ఉండాలి, తనతో మమేకం అవ్వాలనేది దేవుని యొక్క ఆలోచన. కానీ ఆదాం ఏమైపోయాడు? దూరం అయిపోయాడు, పాపం అయిపోయాడు. దేవుడు తనలోకి వెళ్ళలేకపోతున్నాడు, ఆదాంలోకి వెళ్ళలేకపోతున్నాడు దేవుడు. ఎందుకంటే ఆదాం యొక్క శరీరం మలినం అయిపోయింది, పాపం అయిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేశారు? ఈ మనుషులు ప్రమేయం లేనటువంటి దేహంలో మన మధ్యలోకి రావాలి. మీతో మాట్లాడాలంటే నేను చర్యలో ఉన్నాను కాబట్టి మీతో మాట్లాడగలుగుతాను. నేను అలా కాకుండా మీరు ఈ గోడ నుంచి ఏదో స్వరం వచ్చింది అనుకోండి, మనం అందరం ఎక్కలేసి పారిపోతాం. అబ్బో ఏదో దెయ్యం మాట్లాడుతుంది వెళ్ళిపోతున్నాం. దేవుడు మనతో మాట్లాడగలడు. ఆయన సుడిగాల ద్వారా మాట్లాడగలడు, ఎలాగైనా రకరకాల రూపంలో మనతో ఆయన మాట్లాడగలడు దేవుడు. కానీ అలా ఇష్టం లేదు ఆయనకి. తన కుమారుడు ఎలాగైతే ఉన్నాడో అలాగే రావాలి. శరీరం కావాలి ఆయనకి. తన బిడ్డలు ఎలాగ ఉన్నారో అలాగే రావాలి. శరీరం కావాలి ఆయనకి. శరీరం కావాలంటే ఆయన సృష్టించినట్టుగా ఆదాము ద్వారా వచ్చి మన మానవులందరూ కూడా ఉపయోగం లేని శరీరాలు అన్ని పాపం. కాబట్టి ఈ మనుషుల్లో ఆయన రాలేడు కాబట్టి, మనుషుల మధ్యలో ఆయన ఉండాలి కాబట్టి, ఈ మనుషులకి పాపం వచ్చింది కాబట్టి, ఈ పాపం తీసేయాలి కాబట్టి, ఆ దైవత్వము, వేరుగా ఉన్న దైవత్వము, మానవుల నుంచి వెళ్ళిపోయిన ఆ దైవత్వమే మరలా ఏం చేసిందంటే, కన్యమరీ గర్భంలో ఒక శరీరాన్ని రూపొందించి ఆ శరీరాన్ని తీసుకొని వచ్చి కిందకి 30 సంవత్సరాలు ఆ శరీరాన్ని పెంచి 30 సంవత్సరాలు పెరిగిన తర్వాత అప్పుడు వచ్చింది దాంట్లో దైవత్వం. ఆయన పుట్టుకతోనే ఆయన క్రీస్తుగా లేడే. ఎప్పుడు వచ్చింది దైవత్వం? ఎప్పుడైతే ఆయన యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడో, ఈయన నా ప్రియకుమారుడు అనే శబ్దం వినపడతా ఉందో, అప్పుడు ఆ యొక్క దేవుడు ఆత్మరూపిగా మనం
ఆదాము నుంచి వెళ్ళిపోయిన ఆ దైవత్వం ఏదైతే ఉందో ఆ దైవత్వము ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? యేసు అనే మానవ దేహంలోకి వచ్చింది. దేవుడు ఇప్పుడు యేసు అనే శరీరంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏ శరీరంలో ఉన్నాడు? ఇప్పుడు యేసు దేవుడు అని మన దేవుడు కాడని మనం చెప్పట్లా, కానీ యేసులో ఉన్నది ఎవరు? దేవుడు. దేవుడు తన దైవత్వము తను వ్యక్తపరచుకోవాలంటే ఏం కావాలి? శరీరం కావాలి, ఒక రూపం కావాలి. కాబట్టి ఆ రూపము మానవుల ద్వారా వచ్చే ప్రత్యేక శరీరం పాపం అవుతుంది కాబట్టి ఆ రూపాన్ని ఏం చేశారంటే మనుషులకు సంబంధం లేని ఒక రూపాన్ని తయారు చేసుకొని, శరీరాన్ని తయారు చేసుకొని, ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిన దైవత్వం, ఆదాము నుంచి బయటకు వెళ్ళిపోయిన దైవత్వం తిరిగి మరలా ఎక్కడికి వచ్చింది? ఇతను ఎవరు ఎవరు అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఇతను ఆ ఊరు నజరేత్ ఊరు పేరు కదా అది. నజరేత్ అనే ఊరు ఉన్నాడు కదా, ఆ యేసు అంటే ఎలా పరిచయం చేసుకుంటున్నారు ఆయన్ని? ఇప్పుడు మనం అంటే ఆయన దేవుడు అయిపోయాడు కాబట్టి మనం గొప్పగా చూస్తున్నాం, కానీ ఆయన భూమి మీద ఉన్న రోజుల్లో ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నారు? ఆ ఊరికి చెందిన యేసు ఉన్నాడుగా, ఆ యేసు ఒక మనిషి, ఆ మానవుడు, వడ్రవాని కుమారుడు, యోసేపు కుమారుడు, యోసేపు ఈ మరియ కుమారుడు, ఒక మనిషిగా. ఎందుకంటే అతి సాధారణంగా దిగొచ్చాడు దేవుడు. ఆ దైవత్వము ఆదాములోంచి వెళ్ళిపోయిన ఆ దైవత్వము భూమి మీద ఒక రూపంతో మన మధ్యలో సంచరించాలంటే శరీరం కావాలి. ఆ దైవత్వానికి, ఆ దైవత్వానికి శరీరం కావాలంటే ఏ మానవుడు లేడు. కాబట్టి యేసు అనే ఒక మానవుని, నజరేయుడైన యేసు అనే ఒక మానవ శరీరాన్ని, మనుషులు ప్రమేయం లేని ఒక మానవ శరీరాన్ని కన్యమరి గర్భంలో రూపొందించి ఆ శరీరానికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసి అది ఈ లోకానికి తీసుకొని వచ్చి ఇప్పుడు ఆ బయటికి వెళ్ళిపోయిన దైవత్వము ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు యేసు అనే మానవుల్లోకి వచ్చింది. అర్థమైంది ఇప్పుడు? ఎందుకు బ్రహ్మ దేవుడు అంటారు కదా? ఎందుకు మీరు బ్రహ్మ దేవుడు అంటారు? మనం దేవుడు ఆదామనే మానవులోకి వచ్చాడు, ఒకే ఒక దేవుడు. ఆ దైవత్వము ఆదాంలోకి వచ్చింది కాబట్టి ఆదాం దేవుడు అవుతున్నాడు ఆ కాలానికి. ఆ దైవత్వము యేసులోకి వచ్చింది కాబట్టి యేసు 2000 సంవత్సరాలుగా యేసు దేవుడు అయ్యారు. ఇప్పుడు ఆ దైవత్వము రెండవ రాకడలో మరలా భూమి మీదకి రావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేయబడ్డాడు? ఆయన సిలువైపడ్డాడు మన కోసం. నజరేయుడైన యేసుగా పిలువబడ్డాడు. చూడండి, నజరేయుడైన యేసు ఇక్కడ ఏముంది? 10:47. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపని కేకలు వేయ మొదలు పెట్టెను. పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. నజరేయుడైన యేసు 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 అని పిలుస్తున్నాడు. అంటే ఒక మనిషి రూపంలో ఉన్నాడు ఆయన. దైవత్వం ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మనిషి రూపంలో వచ్చేసింది. ఆయన పరలోకంలో లేడు దేవుడు. ఎక్కడ మనం అనుకున్నట్టుగా ఊహించినట్టుగా ఎక్కడో లేడు దేవుడు. ఆ దైవత్వం ఎక్కడికి వచ్చిందంటే భూమి మీదకి వచ్చేసింది. ఇప్పుడు భూమి మీదకి వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఆయన చూసి వదిలేశారు, తిరస్కరించారు. ఈ దెయ్యం పట్టిన వాడు అక్రమ సంబంధంగా పుట్టాడు, పెళ్లి అవ్వక ముందే పుట్టాడు అని అవమానించారు మిగతా వాళ్ళందరూ. కానీ ఈ గుడ్డివాడు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడంటే, ఓ యేసు దావీదు కుమారుడా నన్ను ఖండించు అని కేకలు పెడుతున్నాడు. అంటే ఆ దైవత్వం ఎక్కడుందో, ఆ మన సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడో చూడగలిగాడు ఆయన. కళ్ళు లేకపోయినా కూడా చూడగలిగాడు, హృదయంతో చూడగలిగాడు ఆయన. ఈ గుడ్డివాడి కళ్ళు లేవు కదా, మిగతా వాళ్ళు కళ్ళునే. ఆయన నడుచుకుంటూ వెళ్తా ఉంటే యేసు చూస్తున్నాడు. నడుచుకుంటూ వెళ్ళి యేసు ఎవరో వాళ్ళకి అర్థం కావట్లా. కళ్ళు లేకుండా గుడ్డివాడిగా ఉన్న ఇతనికి నడుచుకుంటూ వెళ్ళేది ఎవరు అర్థమైంది? ఎవరైనా యేసు ఎవరు? దైవత్వము పోయబడిన మానవుడు. అక్కడ ఏదైనాలో దైవత్వం పోయబడిన మానవుడు ఆదాము, అతను పడిపోయాడు. కానీ మరలా ఇప్పుడు వచ్చిన ఈ ఆదాము దైవత్వంతో నింపబడిన మనిషి, మానవుడు అని ఎరిగి ఈ మనిషి నడుచుకుంటూ వెళ్తా ఉంటే, ఒక మనిషి మానవ శరీరంలో నడుచుకుంటూ వెళ్తా ఉంటే కేకలు పెడుతున్నాడు. దేవుడు నడుచుకుంటూ వెళ్తా ఉంటే కేకలు పెడుతున్నాడు. మరి కళ్ళు లేని వాడు దేవుడిని ఎక్కడ చూశాడు? మనిషి రూపంలో చూశాడు కదా. మరి ఇప్పుడు కళ్ళు ఉండే మనం దేవుడిని ఎక్కడ చూడాలి? ఇప్పుడు దైవత్వాన్ని ఎక్కడ చూడాలి? మనం ఇప్పుడు ఎక్కడ చూద్దాం? పరలోకంలో చూద్దామా? ఏదో ఫోటోలు పెడుతున్నట్టుగా, ఏదో బంగారు బిల్డింగ్లు పెట్టినట్టుగా దాంట్లో చూద్దాం దేవుడిని ఎక్కడ చూడాలి? ఎందుకంటే దైవత్వము శరీరం లేకుండా పనిచేయదు. దేవుడు అలా ముందే దాన్ని డిజైన్ చేశాడు. అలాగే ఇద్దరు ఉన్నారు ఏదెన్లో, దేవుడు ఉన్నాడు, ఆదాము ఉన్నాడు. ఇద్దరు ఆత్మగానే ఉన్నారు. కానీ శరీరం ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఆదాముగా ఇచ్చాడు. దేవుడు తీసుకోవాలి శరీరాన్ని. ఎందుకంటే ఆదామును వాడుకోవాలి దేవుడు, ఆదాములోకి రావాలి దేవుడు. అది ప్లాన్, అది దేవుని ప్రణాళిక అది. మరి కళ్ళున్న గుడ్డివాడు రక్త మాంసాల దేహంలో దేవుడు నడుచుకుంటూ పోతా ఉంటే, ఓ దేవుడా 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 నన్ను ఖండించిన కేకలు పెడుతుంటే, ఆ గుడ్డివాడు మానవ శరీరంలో దేవుడిని చూస్తూ ఉంటే, నేడు మన దేవుడిని ఎక్కడ చూస్తున్నాం? దేవుడు రావటం అంటే ఎలా మనం ఊహించుకుంటున్నాం? అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే, రావటం అంటే
ఉరుములు మెరుపులు జయధ్వనులతో ఒకేసారిగా రావాలి. మన పాస్టర్ మాకు అట్లా నేర్పించారు. ఒకేసారిగా ఉరుము బైబిల్ ఏమని రాయబడిందంటే వికటమైన వేండ్రముతో లైవైపోతాయి ఇవన్నీ కూడా. ఆయన మేఘం ధరించి వచ్చేస్తాడు అని బైబిల్ రాయబడితే దాని యొక్క అర్థం ఏంటో మనకు చెప్పకుండా ఈ యొక్క ఊహలుగా దానికి తగిన విధంగా మేఘం ఇది మేఘం మీద కూర్చొని కిందకి దిగి వచ్చేస్తూ ఉంటాడు. ఆ వీడియోలు పెట్టేసి మనకు చూపించేసి అలాగే వేసి కిందకి వచ్చేస్తాడు. భూమి బద్దలై ఒకసారి ఆయన కనబడుతుందని భూమి అంతా కూడా పగిలిపోద్ది. ఒకసారి జనులు పాపులందరూ ఒక పక్కే పరిశుద్ధులందరూ ఒక పక్క వెళ్ళిపోతారు. ఇలాగా మనకి మొత్తం డిజైన్ చేసి గ్రాఫిక్స్ చేసి మన హృదయాలు కూడా గ్రాఫిక్స్ చేశారు. అందువల్ల దైవత్వాన్ని మనం పట్టుకోలేకపోతాం. దైవత్వం అనేది ఇప్పుడు కూడా ఒక మానవ శరీరంలోనే నివాసం చేసింది. ఆదాము దగ్గర నుండి నేటి కాలం వరకు దైవత్వం ఇప్పుడు కూడా ఒక మానవ శరీరంలో నివాసం చేసింది. దేవుడు మేఘల్లోనూ ఉరుముల మెరుపుల్లోనూ రాట్ల దేవుడు మనిషిలో వస్తున్నాడు. దేవుడు దైవత్వం అనేది దైవత్వానికి కప్పబడిన కవరు శరీరం. దైవత్వానికి రూపం వచ్చిందంటే అది మానవ శరీరం. దైవత్వానికి ఒక రూపం వచ్చింది ఏదెన్లో, అది ఆదాం యొక్క రూపం. దైవత్వానికి రూపం వచ్చింది మొదటి రాకలో, అది యేసు యొక్క రూపం. దైవత్వానికి ఇప్పుడు 2 రాకల రూపం రావాలి, అది ఏ రూపం? అది మానవ రూపమే. అది ఏ రూపం? అది ఇప్పుడు ఆయన ఆయన లేచి ఇప్పుడు నేను దేవుడు అంటాడు, ఏం లేచి నేను ప్రవక్తను అంటాడు, ఇది అంటాడు. మనకు బైబిల్ ప్రామాణికం, బైబిల్ మన గురి. మరి మన దేవుడిని మనం ఎలా పట్టుకోవాలి? ఆ దైవత్వం ఇప్పుడు ఏ రూపంలో ఉంది? ఆ దైవత్వానికి ఇప్పుడు ఏ రూపం అద్దుకుంది ఆ దైవత్వం? ఇది తెలుసుకొని నువ్వు ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థన సరైన చోటకు వెళ్తుంది, సరైన సమాధానం వస్తుంది. ఇదేం బ్రదర్ మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఇంత సంఘాలు జరుగుతున్నాయి, గొప్ప గొప్ప ఉద్యోగ సభలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా జరుగుతాయి. కానీ దేవుని వెంబడించే సంఖ్య ఇప్పుడు స్వల్పమైన సంఖ్య. జనాలు లక్షలు లేదు అసలు. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇజ్రాయెల్ దేశంలో దరిదాపుగా అప్పట్లో 2 లక్షల మంది ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం అప్పుడు 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో 2 లక్షల మంది ఉన్నారు. దైవత్వము యేసు అనే మానవ శరీరంలో ఉన్నప్పుడు ఈయన దేవుడు అని నమ్మింది ఎంతమంది తెలుసా? 120 మంది నమ్మారు. ఎంతమందికి? 2 లక్షల మందికి. ఆ 2 లక్షల మందిలో మధ్యలో తిరిగాడు ఆయన. ఆయన యెరూషలేం వీధుల్లో 2 లక్షల మంది మధ్యలో తిరిగాడు ఆయన. 2 లక్షల మందికి ఆయన ఎవరో చూశారు. వాళ్ళు డైరెక్ట్ గా చూడలేకపోయినా కూడా ఆయన పరిచర్య అంటే విన్నారు. ఓ పలానా చోట యేసంట, ఆయన ఇంటి చేస్తా, ఇలా తెలిసింది ఆయన గొప్పతనం అంటే తెలిసింది. కానీ ఆయన మెస్సయ దైవత్వం బిడియంలో ఉంది అని నమ్మింది ఎంతమంది అంటే 120 మంది నమ్మారు. 2 లక్షలకి 120 మంది నమ్మారు. అవును, ఇప్పుడు కూడా దైవత్వము మానవ శరీరంలో ఉంది అని నమ్మేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దేవునికి అసలు ఆ దైవత్వాన్ని గుర్తించకుండా దేవుని వెంబడించేవారి సంఖ్య చాలా మంది ఉంటారు. వాళ్ళు నమ్మట్లేదా? మిగతా వాళ్ళు మరి శాస్త్రులు పరిచయాలు సర్దుకెళ్ళి వాళ్ళు దయ్యాలా, రౌడీలా, దోషకులా? కాదే. ఇంక బైబిల్ యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు ఏమంటే, మీరైతే సరిగ్గా దశంభాగాలు అన్ని కాదు మీరు ఇది, కానీ వాళ్ళైతే పుదీనా జీలకర్రలో కూడా దశంభాగాలు ఇస్తుంటారు. శాస్త్రుల పరిచయాలు పుదీనా జీలకర్రలో కూడా తీసుకెళ్లి దశంభాగం ఇస్తారంట. మీరైతే దశంభాగం సరిగ్గా ఇయ్యరు కానీ వాళ్ళన్నీ ఇస్తారని చెప్తున్నారు ఆయన. మనం కూడా అంతే. మనం సరిగ్గా మన దేవుడు చేసి మనం ఏమి చెయ్యం, కానీ మనకంటే ఎక్కువగా నీతిగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. కానీ వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాని దైవత్వము మనకు అర్థమయ్యే విధంగా దేవుడు ఈ లోకాన్ని పంపించాడు. ఆ దేవుడు ఒకే ఒక దేవుడు. అయినా ఆ ఒకే ఒక దేవుడు నీ కోసం, నా కోసం, నీతో నాతో ఇలా మనం ఎలాగైతే మానవ శరీరం కూర్చొని మాట్లాడగలుగుతున్నామో అలాగే రావడానికి ఆయనకి ఇష్టం. పైనుంచి మాట్లాడడం ఆయనకి ఇష్టం కాదు. స్వరం మాట్లాడి పంపించడం ఆయనకి ఇష్టం కాదు. ఒక మానవ దేహంలో ఉండి మనలాగా ఇక్కడ కూర్చొని మనతో పాటు కూర్చొని మాట్లాడడం ఆయనకి ఇష్టం. అందుకోసమే ఆయన ఈ భూమిని ఆకాశం తయారు చేశాడు ఆయన. ఇప్పుడు ఆ భూమిని ఆకాశం తయారు చేసిన ఆయన మొదటి రాకడలో ఆ దైవత్వము యేసు అనే దేహంలోకి వచ్చి సృష్టిలో తన శిష్యులతో పాటుగా మమేకమై తిరిగాడు. ఆత్మగా ఆ దేవుడు ఆ దేహంలోకి వచ్చి మమేకమై తిరిగాడు. ఇప్పుడు యేసు అనే శరీరం ఏదైతే ఉందో అది కుమారుడిగా పిలువబడింది. లోపల ఉన్న దైవత్వం ఏదైతే ఉందో అది తండ్రిగా పిలువబడింది. ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు లేరు అక్కడ. శరీరమే కుమారుడిగా పిలువబడుతుంది, లోపల ఉన్న దైవత్వము తండ్రిగా పిలువబడుతుంది. పిలుపు అడిగాడు, ఇదేంటి బ్రదర్ ఇట్లా ఇలా ఇలా కొత్తగా ఉందేంటి అని మీకు అనిపించవచ్చు. పిలుపు అడిగాడు, మన ఒకటి పిలుపుకి వచ్చింది. ఒకసారి చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతా చూడండి. తీసారా? పేజ్ నంబర్ 95. 95 పేజ్ నంబరు 14వ అధ్యాయం యోహాను సువార్త
6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగేందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. తండ్రి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు. మనం అనుకుంటాం కదా ఇప్పుడు. తండ్రి అంటే మనం ఈయన కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు మనం అనుకుంటాం కదా. అలాగే పిలుపు అనుకున్నాడు. ఏమని? నేనే మార్గమును సత్యమును జీవమును, నన్ను ఎరిగి ఉంటే నా తండ్రి మీరు ఎరిగి అన్నట్టే. అంటే తండ్రి అన్నాడు కదా. ఓహో, అంటే ఈయన కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు అనమాట. అయితే తండ్రి అన్నాడు మరి ఈయన. తండ్రి అంటే ఈయన కుమారుడిగా పిలువబడుతున్నాడు కదా, తండ్రి పిలుస్తున్నాడు కదా, అంటే ఈయన కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు. అయితే అప్పుడు అని పిలిపి ఏమంటాడండి కింద చూడండి 8వ వచనం. అప్పుడు పిలుపు, ప్రభువా, లేదు 7వ వచనం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగేందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. 8వ వచనం. అప్పుడు పిలుపు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా. మీ తండ్రి తండ్రి అన్నాడు కదా, మరి ఇప్పుడు తండ్రి అన్నప్పుడు ఏం చేయాలి? చూపించాలిగా. అడిగాడు కదా, పిలుపు అడిగాడు కదా. ఓ, నన్ను చూస్తే నా తండ్రిని చూస్తున్నారు మీరు అని చెప్తున్నాడు. తండ్రి అన్నాడు. పిలుపు అనుకున్నాడు, ఓహో ప్రభువుని చూసేసాం, ఇంకొక తండ్రి కూడా చూసేస్తే మనకి అది ఒక భాగ్యం మనకి. మనం అనుకుంటాం కదా, ఎట్లా కొట్ట యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు, యేసుని చూసాం, ఆ యెహోవాను కూడా చూసేస్తే మనకి ఓ పని అయిపోద్ది. పిలుపు అడుగుతున్నాడు, మరి ఉంటే చూపించాలిగా. చూపించాలి కదా ఉంటే. ఆయన ఏమంటాడు ఇక్కడ చూడండి 9వ వచనంలో, కనబరుచు మాకంతే చాలని చెప్పగా, యేసు పిలుపు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా? ఇదేంటి? తండ్రి వేరు కుమారుడు వేరైతే, నేను కుమారుడిని, ఇక నా తండ్రి అయినా అని చూపించాలిగా. లేదు, నేను తండ్రిని. మీరు నా తండ్రిని చూడాలంటే మీరు పరలోకం వచ్చే చూస్తారులే, ఇక్కడ చూడలేరని చెప్పాలిగా. ఒకడు వేరుగా ఉంటే ఇప్పుడు చూపించలేకపోయాడు ఆయన. ఎందుకంటే ఆయన పైన ఉన్నాడు కదా యెహోవా. ఇప్పుడు ఏం భూమి మీద ఉన్నాడు, తండ్రిని చూపించలేడు. ఇప్పుడు చూపించాడు కాబట్టి, ఆయన ఉన్నాడు కాబట్టి ఏం చెప్పాలి? ఆయన, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కాబట్టి పైన ఆయన, నా తండ్రి పైన ఉన్నాడు, అక్కడికి వచ్చి చూద్దరుగానిలే అని అనాలిగా. ఆ మాటలా పోనీ ఏం తండ్రి అని చూపించలే, లేదా అక్కడికి వచ్చి చూద్దరు కానీ అని చెప్పలా. ఏమంటున్నాడు? నన్ను చూసి మళ్ళీ తండ్రి అంటే ఏంటి? నన్ను చూసావుగా పిలుపు, ఇదేంటి? కుమారుడు చూసి తండ్రి చూసినట్టేనా? అవుద్దా? అంటే దైవత్వం అర్థం కాలే మనకి. మనం అనుకుంటున్నాం 2 3 దేవుళ్ళు ఉన్నారు అనుకుంటున్నాం. మనం త్రియేక దేవుడు అనుకుంటున్నాం. మనం ఒక దేవుడి ముక్కలు చేసాం. ఈయన దేవుడు, ఎనగ దేవుడు, ఎనగ దేవుడు ముక్కలు చేసాం మనం ఒక దేవుడిని. తండ్రి ఒకటే, కుమారుడు ఒకటే, పరుషుడు ఒక దేవుడే. పిలిపి అడిగాడు, అయ్యా నువ్వు తండ్రి తండ్రి అన్నావు కదా, ఆయన కూడా ఒకసారి చూపి అన్నాడు. మీకు లేదా మనసులో తండ్రిని చూడాలని? ఉంది. మరి అడిగితే ఏమంటాడు ఇప్పుడు ఆయన? పిలిపి చెప్పిన సమాధానం మీకు చెప్తాడు ఆయన. నన్ను చూస్తాం మళ్ళీ తండ్రి అంటారేంటి? తండ్రి లేడు, వేరే తండ్రి ఎక్కడా లేడు. ఆయన తండ్రి భూమి మీదకి వచ్చాడు. మరి ఇప్పుడు ఇద్దరు అక్కడ ఈ భూమి మీద ఎలా నన్ను చూసిన వాడు అంటే శరీరము కుమారుడిగా పిలువబడుతుంది, లోపల ఉన్న దైవత్వము తండ్రిగా పిలువబడుతుంది. ఒక్కడే, ఒక దేవుడే. 2 3 దేవుడు లేరు, ఒక దేవుడే. శరీరము కుమారుడిగా పిలువబడుతుంది. ఆయన లోపల ఉన్న దైవత్వం ఏదైతే ఉందో ఆ దైవత్వం తండ్రిగా పిలువబడుతుంది. అందుకోసమే ఆయన అంటాడు, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. ఇంకా మళ్ళీ ఎక్కడ పైన ఎక్కడ లేడు ఆయన, ఎక్కడ లేడాయన. ఆ వ్యాపించిన దేవుడు ఆదిలో మొత్తంగా తను జీవిగా మార్చుకుని కిందకు వచ్చాడు ఆయన. బిగినింగ్ లో, ప్రారంభంలో అంతటా విశ్వాంతరాలలో ఉన్న దేవుడు తను ఒక జీవిగా మార్చుకున్నాడు ఆయన, ఒక ఆత్మగా మార్చుకున్నాడు ఆయన. ఆయన ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? చెడులోకి వచ్చాడు ఇప్పుడు. యేసుని దేహంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. మరి ఇంకో ఎక్కడో చూపించమంటే ఎక్కడ చూపిస్తాడు ఆయన? ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు యేసులో ఉన్నాడు. మరి ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన చూపించమంటే ఆయన ఎక్కడ చూపిస్తాడు? ఇంకా ఎంతమంది పిలుపులు ఉన్నారు ఇప్పుడు ఈ లోకంలో? తండ్రి ఎక్కడ ఉన్నాడు, కుమారుడు ఇక్కడ ఉన్నాడు అని నేను నమ్మే పిలుపులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడే దేవుడు మన మధ్యలోకి రావడానికి శరీరం అవసరమైంది, శరీరం కావాలని. కాబట్టి ఆదాము యొక్క శరీరాన్ని వాడుకున్నప్పుడు ఆదాము ఆ కారణానికి దేవుడిగా ఉంటాడు. యేసు యొక్క శరీరాన్ని వాడుకున్నప్పుడు యేసు మనకి ఇప్పుడు దేవుడిగా ఉన్నాడు. ఆయన ఒక దేవుడే. ఇప్పుడు ఆయన మరలా 2వ రాకడలో వస్తానని చెప్పారు. ఇప్పుడు అర్థమే కదా, తండ్రి అంటే
తండ్రి కుమారుడు, కుమారుడే తండ్రి. ఇద్దరు ఒకటే. ఒకటే దేవుడు. ఇప్పుడు ఆయన మరల రెండో రాకడలో రావాలి. మరల రెండో రాకడలో రావాలి అంటే ఇప్పుడు ఆయన ఏం చేయబడ్డారు? మొదటి రాకడలో వచ్చినప్పుడు యేసు అనే శరీరాన్ని తెలివేసి ఆయన చంపేసి తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. ఆయన తర్వాత మా రూపంలో తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపడారు. బైబిల్ ఏం చెప్పిందంటే కొరింథీ పత్రిక, జీవింపు ఆత్మగా, అంటే మరలా ఆత్మగా ఆయన, ఆత్మ అంటే అర్థం ఏంటి? దైవత్వంగా వెళ్ళిపోయాడు. దైవత్వంగా మారిపోయాడు. మళ్ళీ దైవత్వంగా వెళ్ళిపోయిన ఆయన, ఆత్మగా వెళ్ళిపోయిన దేవుడు ఇప్పుడు మరలా రెండో రాకడలో మన మధ్యలోకి రావాలంటే ఎలా రావాలి? మళ్ళీ శరీరంగా. దైవత్వం ఒంటరిగా భూమి మీద నడలేదుగా. ఏం కావాలి? శరీరం కావాలి. శరీరం కావాలంటే మరి ఇప్పుడు రెండో రాకడలో యేసుక్రీస్తు ఏ శరీరంలో వస్తాడు? ఇప్పుడు ఏ శరీరంలో చూడాలి మనం యేసుక్రీస్తుని? ఇది మనం చెప్తున్న మాటలు కాదు, మన సొంత ఉద్దేశాలు కాదు, బైబిల్ చెప్తుంది. ఆయన ఎలా రావాలి? ఇప్పుడు ఆయన రెండో రాకడ ఎలా జరుగుతుంది అసలు? ఆ దైవత్వానికి ఏ రూపం వస్తుంది? రెండో రాకడలో వచ్చినప్పుడు ఏ రూపం కనపడుతుంది దైవత్వానికి? ఎందుకంటే ఆయన మరలా జీవితాత్మక పరలోకం వెళ్ళిపోయాడు, తన స్థానానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండో రాకడలో రావాలని మనం నమ్ముతున్నాం. మరి రెండో రాకడలో రావాలంటే ఎలా రావాలి? ఎక్కడ రావాలి? ఎప్పుడు రావాలి? ఏ రూపంలో రావాలి? వస్తే మనం ఎలా తెలుసుకోవాలి? మన పాస్టర్ మనకు బోధిస్తుంటారు, ఆయన ఏదో గోత్ర సింహంగా వచ్చేస్తారండి అని చెప్తున్నారు. పేతురు గారు అంటున్నారు, జాగ్రత్త, సాతాను గర్జిన సింహం వల్ల తిరుగుతుంది అని చెప్పారు. ఏంటంటే సాతాను మరి ఆయన ఎవరు? యుధాసుడు. మరి ఇప్పుడు ఇది కూడా సింహంలానే ఉంది. ఒకవేళ ఇప్పుడు ఈ సింహాన్ని మనం ఆ సింహం అనుకుంటామేమో. ఈ సింహాన్ని ఆ సింహం అనుకుంటే తప్పవుతాం కదా. తెలుసుకోవాలి కదా, ఎవరు తెలుసుకోవాలి. అబ్బా ఆయన ఈ లోకానికి మేఘాల్లో వచ్చేస్తారండి. మేఘాల్లో రావడం అర్థం ఏంటి? ఆయన ఈ లోక రెండో రకాలు వచ్చినప్పుడు ఆయన ఏ రూపంలో వస్తాడు? ఎక్కడికి వస్తాడు? ఎందుకు వస్తాడు అట్లా? ఇవన్నీ కూడా తెలుసుకోకుండా మనం ఏదో ప్రార్థనకి వెళ్ళిపోయాం, మన అవసరం కోసం వెళ్ళాం, మన ఆరోగ్యం బాగుండాలని వెళ్ళాం, మన ఇల్లు కట్టుకొని వెళ్ళాం, మన కోర్టు కేసులు పోవాలని వెళ్ళాం, మన వ్యవసాయం బాగుండాలని వెళ్ళాం, మన పిల్లలకి పెళ్లి అవ్వాలని వెళ్ళాం. వీళ్ళ కోసం కదా దేవుడు వచ్చేది. అసలు వాళ్ళ కోసం దేవుడు ఎప్పుడు రాడు, ఎప్పుడు ఆయన ప్రాణం కూడా పెట్టదు వాళ్ళ కోసం. అసలు ఎవరి కోసం ప్రాణం పెట్టారంటే దైవత్వం ఎక్కడ కదలాడుతుందో పట్టుకునే వారి కోసం ప్రాణం పెట్టాడే. మిగతా వాళ్ళ కోసం కాదు ప్రాణం పెట్టింది. మిగతా వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. అసలు ఆయన పని లేదు అసలు. ఆయన ఇప్పుడు రెండో రాకడలో ప్రభు రావాలి. ప్రభు రావాలంటే మానవుడిగా రావాలా? మేఘల్లో రావాలా? ఎందుకంటే మన భాషలో నేర్పించారు మనకి. ఆయన ఎలా రావాలి? మేఘలో రావాలి. మేఘలుడే పాటపడుతుంటారు కదా, మేఘలో రావాలి. అంతేకాకుండా ఆయన ఎలా రావాలి? మేఘలో రావాలి. ఆయన వచ్చినప్పుడు ఈ భూమి అంతా కూడా ఏమైపోవాలి? మొత్తం లైవ్ అయిపోవాలి. అంటే అదే కదా మనం నేర్పించింది. కానీ బైబిల్ అని చెప్పట్లేదే. బైబిల్ లేదు, అలాగే బైబిల్ లేదే. మరి వాళ్ళు నేర్పించారు, మనం చూడకుండా దాన్ని మనం గుడ్డిగా నమ్మేశాం. రెండో రాకడలో దేవుడు ఎలా రావాలి? రెండో రాకడలో దేవుడు ఎలా రావాలి అంటే యేసుక్రీస్తు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకున్నాడు. అంజూరపు కొమ్మ లేత చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుతూ చూసినప్పుడు ఆయన సమీపంగానే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది. ఇది యేసుక్రీస్తు రెండో రాకడకు సంబంధించి వాళ్ళు అడిగారు. ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చారు. నువ్వు మళ్ళీ వస్తానన్నావు కదా, ఎప్పుడు వస్తావు అని అడిగారు. అప్పుడు ఆయన 52 వచనాలు వివరించారు. రెండో రాకడకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. దీంట్లో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక సూచన ఇచ్చారు. చాలా మంది పాస్టర్లు మనకు చెప్తూ ఉంటారు కదా, రెండో రాకడ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, మెలకు కలిగి ఉండాలి, మనకు తెలియదు అసలు, అది దొంగ వలె వచ్చేస్తాడు ఆయన చెప్తారు కదా. కానీ రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో బైబిల్లో టైంతో సహా ఉంది, సంవత్సరం కూడా ఉంది, డేట్ ఉంది, నెల ఉంది. రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో బైబిల్లో సంవత్సరం ఉంది, నెల ఉంది, తారీఖు కూడా ఉంది, టైం కూడా ఉంది. దీన్ని వాళ్ళు చూడకపోవడం వల్ల, దాన్ని వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు మనకేం చెప్తారంటే రెండో రాకడ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, హఠాత్తుగా వస్తాడు ఆయన దొంగలు. బైబిల్లో ఉన్న పదాలను వాడతారు మళ్ళీ, ఎందుకంటే మనం నమ్మం కదా. మరి దొంగలు రావడం అర్థం ఏంటి, హఠాత్తుగా రావడం అర్థం ఏంటి, అట్లా కథలు చెప్పరు. దాన్ని తీసుకొచ్చి దీనికి మెలిగి పెట్టి ఆయన రెండో రకంలో వచ్చేస్తాడు ఆయన, మనకు అర్థం కాదు, ఏదో జరిగిపోద్ది అని మనకు బోధించేసి అది మనం అదే నిజం అనుకున్నాం మనం.
మేము కూడా అనుకున్నాం, అవును నిజమే, ఆయన అర్థకు వచ్చేసారు, మనం బైక్ వెళ్ళి ఆయన వచ్చేసిందే మనం వెళ్ళిపోతాం, అలా ఎదురు చూస్తున్నాం. కానీ బైబిల్లో రెండో రాకడ ఎప్పుడు జరుగుతుంది టైం ఉంది, ఆయన ఎప్పుడు వస్తున్న టైం ఉంది, అది అర్థం కాల. ఈ అంజూరపు చెట్టు చిగురించినప్పుడు సమీపంగానే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది అని చెప్పారు. మీ పేరేం చేస్తారా? వెంకటలక్ష్మి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే రెండో రాకడ ఎప్పుడు జరుగుతుందో యేసుక్రీస్తు చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు అడిగారు, ప్రభు నువ్వు వస్తారన్నావు కదా రెండో రాకడలో, ఎప్పుడు వస్తావు అని అడిగితే ఆ సూచన చెప్పారు. డైరెక్ట్ టైం చెప్పలేదు కానీ ఆ సూచన చెప్పారు. ఏం చెప్తున్నారు? అంజూరపు చెట్టును చూసి ఒకటి నేర్చుకోండి మీరు, అది వసంతకాలం, అది చిగురించినప్పుడు అప్పుడు సమీపంగానే ద్వారం దగ్గరనే నేను ఉంటానని చెప్పాను. అదేంటో తెలిస్తే రెండో రాకడ ఎప్పుడు తెలిసిపోయింది కదా. అంజూరపు చెట్టు అంటే ఏంటి? ఇజ్రాయెల్ దేశం. తెలుసు కదా మీరు విన్నారా ఎప్పుడన్నా ప్రసంగాల్లో? వినలేదా? అంటే మన పాట కూడా పాడతాం కదా, చిగురించను అంజూరమా గమనించుము క్రైస్తవ పాట విన్నారా? అది వినలేదా? ఓకే. అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశానికి సూచన, రాజ్యానికి, ఇజ్రాయెల్ ఊరికి, ఆ దేశానికి. చిదిరిపోవటం, చిగురించడం అర్థం ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తు నమ్మలేదు కదా ఫస్ట్. నమ్మకపోవడం వల్ల యేసుక్రీస్తు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కూడా దేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. టైటస్ అనే చక్రవర్తి వచ్చి వాళ్ళని చంపుతూ ఉంటాడు, ఓసుకోతకు వస్తూ ఉంటాడు, నరికేసి పిల్లల్ని చంపేసి చంపుతుంటే మొత్తం దేశాన్ని మొత్తం టైటస్ అనే రోమా చక్రవర్తి వచ్చి చంపుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ప్రాణభయంతో ఆ దేశం నుంచి పారిపోయారు, బయటకు వెళ్ళిపోయారు. ఇజ్రాయేలు అనే అంజూరపు చెట్టు ఏమైంది? ఎండిపోయింది. వాళ్ళ దేశంలో ఉన్నారు కదా, అదే అంజూరపు చెట్టు సూచన. ఎప్పుడైతే టైటస్ చక్రవర్తి వచ్చి వాళ్ళని చంపుతున్నారో వాళ్ళు ఏం చేశారు? బయటకు వెళ్ళిపోయారు. ఈ చెట్టు ఇప్పుడు అంజూరపు చెట్టు ఏమైంది? వాడిపోయింది, మూడైపోయింది. ఇప్పుడు మరలా అంజూరపు చెట్టు చిగురించినప్పుడు అంటే బయటకు వెళ్ళిపోయిన ఇజ్రాయేల్ తిరిగి మళ్ళీ దాంట్లోకి రావడం, అంజూరపు చెట్టు చిగురించడం. ఈ బయటకు వెళ్ళిపోయిన ఇజ్రాయేల్ మళ్ళీ ఎప్పుడైతే దాంట్లోకి వస్తారో అది ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించే కాలం. అప్పుడు ఎవరు రావాలి? యేసుక్రీస్తు రెండో రాకడలో రావాలి. అదే కదా అంజూరపు చిగురించిన వసంతకాలం. ఇప్పుడు మనిషి కుమారుడు ద్వారం దగ్గర ఉండి చెప్తున్నాడు కదా. ఇప్పుడు చెదిరిపోయిన ఇజ్రాయేల్ ఇది ఎప్పుడు చెదిరిపోయారు? యేసు వెళ్ళిపోయిన తర్వాత టైటస్ అనే చక్రవర్తి కాలంలో వాళ్ళు ఏం చేశారు? ఎదిరిపోయారు, ప్రాణభయంతో పారిపోయారు. మళ్ళా ఇప్పుడు లోపలికి వచ్చారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు లోపలికి వచ్చారంటే 1946 సంవత్సరం మే నెల 7వ తారీఖున ఇజ్రాయిల్ ఆ దేశంలో జెండా ఎగరేశారు. ఇది గూగుల్లో కూడా చూసినా కనపడుతుంది మనకి, మనం చెప్పక్కర్లేదు, మనం నిరూపించాల్సిన పని లేదు. ఇజ్రాయిలీలు 1946 సంవత్సరంలో ఆ దేశంలోకి వచ్చి, ఇంతకుముందు పారిపోయారు కదా ఇతర దేశాలకి ప్రాణభయంతో, మళ్ళా 46 సంవత్సరంలో ఇక్కడికి వచ్చేసి ఈ దేశం మాది, మా భూభాగం ఇది, మా పితృడైన అబ్రహాం యొక్క భూభాగం ఇది, ఇది మాకు మాకు కావాలి అని వాళ్ళు అక్కడికి వచ్చి ఆ దేశంలోకి వచ్చి వాళ్ళు జెండా బాధ పెట్టారు, ఇది మా దేశం అని. అంటే అంజూరపు చెట్టు ఏమైంది? ఎప్పుడు సిస్టర్? 1946లో. 1946లో అంజూరపు చెట్టు చిగురిస్తే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 60-70 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాలు దాటిపోయింది. 70 దాటింది. 76 సంవత్సరాలు కరెక్టే. రిపబ్లిక్ డే చేసుకుంది 70 సంవత్సరాలు, 76 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? మరి అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఎవరు రావాలి? 76 సంవత్సరాలు అయింది, రాలేదు దేవుడు. దేవుడు ఊరికే చెప్పుకుంటాడు కదా, వస్తాలని చెప్పి చెప్పుకుంటాడు, అంతేనా? చెప్తాడు మన దేవుడు అలాగే. మరి 76 సంవత్సరాలు దేవుడు చూస్తా కూర్చుంటాడు, టైం అయిపోతే కూర్చోడు కదా. మరి ఏంటి దేవుడు ఏంటి? దైవత్వం ఇప్పుడు ఎరువుకున్న దైవత్వం రావాలి కదా, దేవుడు రావాలి కదా, అందరూ చిగురించినప్పుడు రావాలి కదా దేవుడు. మరి ఇంకా మన చర్చలోకి వెళ్ళి చెప్పడం ఇంకా పాట పాడుతూ ఉన్నాం మనం. ఇంకా బైబిల్ ఏం చెప్తుంది? రెండవ రాకడ ఇప్పుడు జరుగుతుందో టైం చెప్పింది. ఆ టైం చూస్తే ఆల్రెడీ జరిగిపోయింది. అంటే దైవత్వం ఒక రూపం వచ్చేసింది ఆల్రెడీ. దేవుడు రూపం వేసుకుని భూమికి రావాలి. మరి ఏంటి దేవుడు ఎలా రావాలి? అంజూరపు చెట్టు చిగురించినప్పుడు రావాలి. ఎలా రావాలి ఆయన? ఇప్పుడు మనం అనుకుంటాం కదా మేఘాలు రావాలని. బైబిల్ చెప్పాలి మేఘాలు రావాలని. ఎలా రావాలి చెప్తుంది. ఒక స్వంత 7వ అధ్యాయం 26. నోవాహు దినంలో జరిగినట్టు మనిషి కుమారుని దినంలో జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకి ఇవ్వడుచు ఉండేది. అంతలో జలప్రళయం వచ్చి వారందరూ నాశనం చేశారు. ఇప్పుడు చూడండి 28. లోతు దినంలో జరిగినట్టును జరిగింది. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాడుచు ఇండ్లు కట్టుకొని చూడరు. అయితే
లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనం చేసింది. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఇది రెండో రకం. ఎప్పుడు ఎలా జరుగుతుందంట? రెండో రకం. లోతు దినాల్లో జరిగినట్లుగానే, నోవాహు దినాల్లో జరిగినట్లుగానే జరుగుతుందని చెప్తున్నాడు. ఏం జరిగింది లోతు దినాల్లో? లోతు దినాల్లో ఏం జరిగింది? ఆదికాండం 18వ అధ్యాయం ఒకసారి చూడండి. 19వ అధ్యాయంలో లోతు ఉన్నాడు, 18వ అధ్యాయంలో అబ్రహాం ఉన్నాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు ఉన్నాడు, 18వ అధ్యాయంలో అబ్రహాం ఉన్నాడు. లోతు దగ్గరికి వెళ్ళడానికంటే ముందుగా దేవుడు ఎక్కడికి వచ్చాడు? అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా ఎలా కనపడ్డాడు? అబ్రహాంకి కనపడ్డాడు. అంటే ఎలా ఉన్నాడు? యెహోవా మానవుడిగా ఉన్నాడు. ఇక్కడ నుంచి అబ్రహాం దగ్గర భోజనం చేసి అక్కడ నుంచి లోతు దగ్గరికి వెళ్ళి సొదొమని అగ్నితో నాశనం చేశారు. అంటే లోతు దినాల్లో ఏం జరిగింది? అగ్నితో నాశనం అయింది భూమి. అగ్నితో నాశనం అవడానికంటే ముందుగా దేవుడు ఎక్కడికి వచ్చాడు? అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు అక్కడ? లోతు దినాల్లో జరిగినట్లుగానే నా రెండో రాకడలో ఉంటది అని చెప్తున్నారు. అంటే అక్కడ ఏ విధంగా అయితే అగ్ని గంధకాలు వచ్చి సొదొమ నాశనం చేయడం కంటే ముందుగా దేవుడు మానవుడిగా వచ్చాడో, అలాగే ఇప్పుడు ఈ భూమి అంతా కూడా దేవుడు అగ్నితో కాల్చిపోతున్నాడు. ఇప్పుడు ఈ భూమి అంతా కూడా అగ్నితో నాశనం అయిపోతుంది. అగ్నితో నాశనం చేయడం ముందుగా దేవుడు ఎలా రావాలి? ఎక్కడికి రావాలి? అక్కడ అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మనం ఎవరు? అబ్రహాం యొక్క సంతానం. అక్కడ అబ్రహాం దగ్గరికి ఎలా వచ్చాడు దేవుడు? మానవుడిగా వచ్చాడు. అబ్రహాం యొక్క సంతానంగా ఉన్న మన దగ్గర దేవుడు ఎలా రావాలి? మానవుడు. అంటే లోతు దినాల్లో దేవుడు మానవుడిగా అబ్రహాం దగ్గరికి వచ్చినట్లుగానే ఇప్పుడు రెండవ రాకడలో అబ్రహాం యొక్క సంతానమైన మన దగ్గర దేవుడు ఎలా రావాలంటే మానవుడిగా రావాలి. అంటే దేవుడు రెండవ రాకడలో ఎప్పుడు రావాలి? అంజూరు జీవించినప్పుడు రావాలి. రెండో రాకడలో ఎలా రావాలి? ఎలా రావాలి? చేసిన మానవుడికి రావాలి, మనిషిగా రావాలి. మేఘాలు రావాలని చెప్పారు దేవుడు, మనిషిగా రావాలని చెప్పారు. మరి ఈ పాస్టర్ మనకి ఏం చెప్పి బోధించారు మనకి? మరి బైబిల్ ఏం చెప్తుంది? అంటే ఈ బోధ నమ్మాలి మనం? దైవత్వం మనం ఎలా పట్టుకోవాలి? బైబిల్ రాయబడింది కాబట్టి నిజంగా మేఘారుడే వచ్చి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చాడు. ఫలింపని ప్రతి చెట్టు వీరున గొడ్డలి పెట్టబడి ఉంది అన్నాడు. అన్నాడా? అంటే యోహాను పరలోకం నుంచి వచ్చినప్పుడు గొడ్డలి భుజాన్ని వేసుకొని వచ్చి ఏంటి? గొడ్డ భుజాన్ని వేసుకొని వచ్చి ఎవరైతే ప్రార్థన చేయలేదో వాళ్ళు నరుగుతాకి వచ్చాడు ఆయన. అంటే అర్థం ఏంటి? తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. అలాగే మేఘంలో కూడా రావడం అర్థం ఏంటంటే నిబంధన. దేవుడు మేఘారుడే రావడం అర్థం ఏంటి? మేఘం దేనికి సూచన? నిబంధనకు సూచన. దేవుడు మనతో వచ్చి నిబంధన చేసుకోవాలి. మేఘాలు రావడం అంటే నిబంధనతో రావాలి ఆయన. నిబంధన ఎప్పుడు వస్తున్నాడు ఆయన? ప్రకటన 10వ అధ్యాయం నిబంధనతో వస్తున్నాడు ఆయన. చూడండి, ప్రకటన 10వ అధ్యాయం కూడా వచ్చినలో ప్రకటన 10వ అధ్యాయం ఒకటి వచ్చి బలిష్ఠుడైన ఆయన మేఘము ధరించుకొని ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసు ఉండేది. ఆయన ముఖము సూర్యబింబవలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండేది. ఆయన చేతిలో వెప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండేది. చూసారా? దిగి వస్తున్నాడు దేవుడు. ఎక్కడ ఎలా మేఘం ధరించుకుని దిగి వస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? మేఘం అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం చూస్తే ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఇది కవనెంట్ అని ఉంటుంది. ఒడంబడిక. తెలుగు ఒడంబడిక అంటే నిబంధన. మేఘంతో రావటం అంటే అర్థం ఏంటి? మేఘం ధరించుకుని రావడం అర్థం దేవుడు నిబంధనతో రావడం దేవుడు. అంతేగాని మేఘల మీద రావడం కాదు. దేవుడు మనకు ఒక మేఘం కనపడింది ఈ రోజుల్లో అంటే నిబంధన. రెయిన్బో, వర్షపు ధనుస్సు అంటారు దాన్ని. అది ఎలా ఉంటది? 7 రంగులతో కనపడుతుంది. ఆయన వచ్చినప్పుడు అలా కనపడుతుంది అక్కడ. అంటే నిజంగా వర్షం ధనుసు వేసుకుని వచ్చాడని కదా అక్కడ అర్థం. ఆయన వర్ణన అదంతా కూడా చూడండి. ఇంద్రధనుసు ధరించి ఉండేను. ఆయన ముఖం ఎలా ఉందంట? సూర్యుడిలో కనపడుతున్నాడు. అంటే నిజంగా సూర్యుడని కాదు అక్కడ వర్ణన. అది అంటే అంత తేజస్సుగా, స్వచ్ఛతగా, అంత ప్రకాశవంతంగా కనపడుతున్నాడు ఆయన. వర్ణన అది. మరి యేసు మేఘాలు రావడం వల్ల అర్థం ఏంటి అంటే వర్ణన. అది నిబంధనతో రాస్తున్నాడు దేవుడు. ఎలా రావాలి? అంజూరు చెట్టు చిగురించినప్పుడు రావాలి. అంజూరు చెట్టు ఏమైంది? 1946లో చిగురించింది. ఎలా రావాలి? లోతు దినాల్లో వచ్చినట్లుగానే అబ్రహాం దగ్గరికి మానవుడిగా వచ్చినట్టుగానే మన దగ్గరికి కూడా ఎలా రావాలి? ఆయన మానవుడిగానే రావాలి. మరి దేవుడు ఇప్పుడు రెండో రాకడలో రావాలంటే ఎలా రావాలని చెప్తుంది బైబిల్?
మీరు మీరు ఇప్పుడు మీరు యేసుక్రీస్తు కోసం పైకి చూస్తున్నారా, కింద చూస్తున్నారా? పైకి చూస్తున్నారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? మరి మనిషి పైనుంచి వస్తాడా, కింద నుంచి వస్తాడా? అంటే మనం అంటే ఏ దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నామో తెలియకనే మనం నమ్ముతున్నాం దేవుణ్ణి. మనం అనుకుంటున్నాం మనం భక్తిగా ఉన్నాం కదా అని మనం అనుకుంటున్నాం, కానీ లేదు. ఎక్కడికి రావాలి మరి ఈ ప్రపంచం? మరి ఓకే, బాగానే ఉంది, బాగానే చెప్పారు బ్రదర్, బాగానే ఉంది. మనిషి ఈ మనిషి ఎక్కడ రావాలి? అవునా? అది కూడా ప్రశ్నే కదా. ఎక్కడ రావాలి? ఏ ఊర్లో రావాలి? చంద్రపూర్ రావాలా, హైదరాబాద్ రావాలా, విజయవాడ రావాలా? లేకపోతే ఎక్కడ రావాలి ఇతను? వచ్చే ఈ మనిషి కుమారుడు, వచ్చే ఈ మెస్సయ, ఈ దేవుడు అంటే చూడండి, ఇంతకు మన చదివిన లోకస్వార్త 17 అధ్యాయంలో 17:22 తీసారా? మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనిషి కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును. మనిషి కుమారుని దినములలో, మనిషి కుమారుడు దినములు అంటే అర్థం ఏంటి? అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన రోజులు రోజులు. ఇప్పుడు రెండో రాకడలో వస్తే ఎన్ని రోజులు ఉండాలంటే ఆయన చెప్తున్నాడు. దినమువా దినములువా? ఇప్పుడు రెండో రాకడలో వస్తే డూమ్ డూమ్ డిష్ అని చెప్తున్నారు కదా మనకి. ఒకసారి మెరుపులాగా అయిపోద్ది. రెప్పపాటులో మనం బైబిల్లో ఉంది కదా, రెప్పపాటులో మనం అందరం కొనుక్కోబడతా ఉన్నది కదా బైబిల్లో. అదే కదా అనుకుంటారు ఇప్పుడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? మనిషి కుమారుని దినములలో ఒక దినం, అంటే దినములలో అంటే అంటే రెండో రాకడలో వచ్చినప్పుడు అనేక రోజులు ఉండాలనుకుంటాడు ఆయన. రెండో రాకడలో వచ్చినప్పుడు ఒక రోజు కాదు, ఒక క్షణం కాదు, ఒక రెప్పపాటు కాదు, అనేక రోజులు ఉంటాడు దేవుడు రెండో రాకడలో. మొదటి రాకడలో వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ? 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు దేవుడు మొదటి రాకడలో. మొదటి రాకడలో యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నారు? ఆయన వయసు అంతే కదా, 33.5 సంవత్సరాలు ఉన్నారు ఆయన. మరి రెండో రాకడలో వచ్చినప్పుడు అనేక రోజులు ఉంటాడు ఆయన. ఆ రోజుల్లో ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఆ రోజుల్లో మీరు ఆ రోజులు చూడాలనుకుంటారు, కానీ మీరు వాటిని చూడలేరు. అది చూడండి. ఆ దినంలో ఒక దినము మీరు చూడలేరు, మీరు కోరు దినంలో వచ్చింది కానీ మీరు ఆ దినం చూడరు. 23, వారు ఇదిగో ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు అని మీతో చెప్పిన ఎలా వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఒకవేళ ఎవరిని వచ్చి ఇది ఏసు శ్రీరామసభలో ఉన్నాడు, అక్కడికి వెళ్దామా అంటే మీరు వెళ్ళదు. ఇది ఏసు వచ్చేసాడు, అమెరికాలో ఉన్నాడు అంటే వెళ్దామా? వెళ్ళదు. ఇది ఏసు ఇక్కడ ఇండియాలో ఉన్నాడు అంటే వెళ్దామా? వెళ్ళదు. మరి ఎలా పట్టుకోవాలి ఏసుని? ఎక్కడ పట్టుకోవాలి ఏసుని? చెప్తాడు, ఎక్కడ చెప్తాడు అని చెప్పినా వెళ్ళకుడి, వెంబడింపకుడి. 24, ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కునకు ఎలాగూ ప్రకాశించునో అలాగున మనిషి కుమారుడు తన దినమున ఉండును. అంటే ఒక దిక్కు నుంచి ఒక దిక్కు ఎలాగైతే మెరుపు వస్తుందో అలాగే సూర్యుడు ఒక దిక్కు నుంచి మరొక దిక్కి వస్తాడు. మత్తయి సువార్త 24 అధ్యాయంలో కూడా చెప్పాడు. సూర్యుడు ఒక దిక్కు నుంచి మరొక దిక్కు ఎలాగైతే, తూర్పు నుంచి పడవరకు ఎలాగైతే వస్తాడో అలాగే నా రాకడ. మత్తయి సువార్త 24 అధ్యాయం 28 అనుకోండి, చూడండి. 27, 24, 27, 26 నుంచి చూడు, తీసారా? 26 నుంచి చదువుతుంది చూడు. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినా నా వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినాను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగో కనపడను అలాగే మనిషి కుమారుడు రాకట్లేదు. యేసుక్రీస్తు రెండో రాకడలో రావాలి. ఎప్పుడు రావాలి? అంజూరు రుచి చిగురించినప్పుడు రావాలి. ఎలా రావాలి? మనిషిగా రావాలి. ఎక్కడ రావాలి? ఇప్పుడు అదే చూస్తున్నాం మనం. ఎక్కడ రావాలంట? తూర్పు నుంచి పడవరకు మెరుపు ఎలాగైతే పడుద్దో అలాగే నా రాకడ ఉంటుంది. తూర్పు నుంచి పడవరకు అంటే మనం ప్రపంచ పటం చూసినప్పుడు యెరూషలేము తూర్పు దేశం. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారు? నీతి సూర్యుడు కదా, యేసుక్రీస్తు నీతి సూర్యుడు, అవునా? ఈ సూర్యుడు ఎక్కడ పుట్టారు? యెరూషలేంలో పుట్టారు. యెరూషలేంలో పుట్టిన సూర్యుడు 2000 సంవత్సరాలుగా ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం ఉన్న సమయం ఏ సమయం అంటే సాయంకాల సమయం, ముగింపు సమయం. సాయంకాలం కదా మనం అన్ని సర్దుకొని ఇంటికి వచ్చేస్తాం. బయటకు వెళ్తే మనం పనికి వెళ్ళాం అనుకో, మొత్తం అన్ని పనులు సాయంత్రం లోపు అన్ని సర్దుకొని ఇంటికి వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఈ బయటకు వచ్చాం, మనం ఎక్కడి నుంచి పరలోకం అనే మన ఇంటి నుంచి భూమి మీదకి వచ్చాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళిపోవాలి. అంటే సాయంకాలం మనం సర్దుకున్నాం అన్ని. డే సమయంలో మనం ఇప్పుడు సాయంకాల సమయంలో ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మెస్సే కనపడాలి, సూర్యుడు కనపడాలి. తూర్పు అని చెప్తున్నాడు కదా, నా రాకడ తూర్పు నుంచి పడమరకు మెరిచినట్టుగా ఉంటుందని చెప్తున్నాడు. అంటే యెరూషలేము తూర్పు దేశం. తూర్పు దేశంలో అంటే యెరూషలేములో పుట్టిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాలుగా ప్రయాణం చేసుకుంటూ ఎటు వచ్చాడు?
పడమరకు వచ్చాడు. సూర్యుడు ఉదయించిన తర్వాత అస్తమించుకుంటూ ఉంటాడా? పొద్దునే కనబడి సూర్యుడు సాయంత్రం అస్తమించుకుంటూ ఉంటాడా? వాళ్ళు మొబ్బట్టింది అనుకోండి, అది మేఘాల వెనక జరిగిపోయి ఉంటుంది. ఆ పొద్దున సూర్యుడు ఉదయించాడండి, ఈయన కనపడలేదు కాబట్టి బహుశా అక్కడే ఉంటాడేమో అనుకుంటాం మనం. అనుకోలేం కదా. 2000 సంవత్సరాలుగా యెరూషలేములో ఉదయించిన సూర్యుడు, క్రీస్తు మానవుడిగా దేవుడు అక్కడ ఉదయించాడు. ఆ ఉదయించిన సూర్యుడు 2000 సంవత్సరాలుగా ప్రయాణం చేసుకుంటూ ఎడొచ్చాడు ఆయన? పడమరకు రావాలి. పడమర దేశాలు చూస్తే అమెరికా ఉంది, రష్యా ఉంది, పాశ్చాత్య దేశాలు ఉన్నాయి కదా మన పక్కన, ఉక్రెయిన్, ఈ దేశాలన్నీ కూడా ఈ దేశాలు పశ్చిమ దేశాలు ఉన్నాయి. ఈ పశ్చిమ దేశాల్లో ఎక్కడైతే మరలా యెరూషలేములో కనపడినట్టుగా క్రీస్తు పరిచర్య కనపడుతుంటుందో, మరలా ఈ పడమర దేశాల్లో కనపడాలి. ఎక్కడ యెరూషలేములో దేవుడు మానవుడిగా వచ్చాడు అక్కడ మొదటి రాకల్లో. ఇప్పుడు ఆయన మరలా అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మరలా పడమటి దిశలో మరలా ఆ యొక్క వెలుగు కనపడాలి, సాయంకాలం వెలుగు కనపడాలి. ఎక్కడైతే కనపడదో అక్కడ మెస్సియా ఉన్నట్టు. ఈ ప్రపంచ మ్యాప్లో ఉన్న అన్ని దేశాలను మనం వాళ్ళ యొక్క పరిశీలన మనం గమనించినట్లయితే, మనకి 1909 నుండి 1965 వరకు ఒక మనిషి యొక్క జీవితం కనపడుతుంది. ఒక మనిషి యొక్క పరిచర్య కనపడుతుంది మనకి ఇలా. 1909 నుండి 1965 వరకు మీరు కావాలంటే గూగుల్ హిస్టరీలో కూడా చూడొచ్చు. 1909 నుంచి 1965 వరకు ఒక మానవుడు ఈ భూమి మీదకి వచ్చారు. ఆ మానవుడు ఎలా చేశారంటే, యేసుక్రీస్తు యెరూషలేములోకి వచ్చినప్పుడు ఎలాంటి పరిచర్య చేశారు, సేమ్ అదే పరిచర్య, దానికి మించిన పరిచయం చేశాడు ఆయన. యేసుక్రీస్తు మించిన పరిచర్య. చూడండి, మనకేం చెప్తుంటారు, మా దేవాలయంలో స్వస్థలు ఉన్నాయి, మా ప్రార్థన, మా పాస్టర్ ప్రార్థన స్వస్థ వస్తుంది అని చెప్తారు కదా మనకి, అని చెప్తారు కదా. కానీ నిజంగా స్వస్థ అంటే ఏంటి అసలు? నిజంగా స్వస్థ అంటే ఏంటి? యేసుక్రీస్తు దగ్గరికి ఒక ఆయన తీసుకొచ్చారు, కళ్ళు లేవు ఆయనకి. అక్కడ ఆయన చేతులు వేసి ప్రార్థన చేసినప్పుడు అందరి ముందు ఏమైంది? కళ్ళు తెరవబడ్డాయి. అది కదా స్వస్థ అంటే. మరి ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఏ సంఘంలో జరుగుతున్నది? కడుపు నొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గింది, ఏ నొప్పి తగ్గింది అంటారు. లోపల నొప్పి ఉందో లేదు మనకు తెలియదు, అది తగ్గింది లేదు కూడా మనకు తెలియదు. ఒకవేళ నిజంగా జరుగుతుండొచ్చు, కానీ అది బహిరంగ కనపట్లేదు. కానీ యేసుక్రీస్తు చేసిన స్వస్థ అలా చేయలేదు ఆయన. జనాల్లో ఏదో కడుపులో తగ్గించి కాలు తగ్గించలేదు ఆయన. శవం తీసుకుని వస్తే లేపి పంపించాడు. అవునా సిస్టర్? యేసుక్రీస్తు ఏం చేశారు? శవం అక్కడికి వస్తే లేపి పంపించాడు. కాళ్ళు లేకుండా వస్తే కాళ్ళు సృష్టించి పంపించాడు. కళ్ళు లేకుండా వస్తే కళ్ళు తిరిగి పంపించాడు. చెవులు వినపడకపోతే వినపడే విధంగా పంపించాడు, చేసి పంపించాడు. అది కదా స్వస్థ అంటే. మరలా మనకి స్వస్థ కనపడుతుంది ఇప్పుడు తెలుసా? అలాంటి కార్యాలు కనపడుతున్నాయి ఇప్పుడు తెలుసా? తూర్పుని కనబడిన అదే మెరుపు పడమరలో కనపడుతుంది. ఎక్కడంటే అమెరికా దేశంలో కనపడుతుంది. సేమ్ అలాగే యేసుక్రీస్తు ఎలాగైతే చనిపోయిన లేపాడో అలాగే లేపుతున్నాడు ఇక్కడ ఒక మనిషిని. డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ ని పక్కన పెట్టి మనిషిని కూర్చోబెట్టి అందరూ చూస్తుండగా ఒక మనిషికి కాలు 4 అంగుళాలు ఎత్తుంది, ఒకటేమో పొడుగు ఒకటేమో కొరస కాలు. ఎవరైనా కాలుని కింద అవసరం ఏ హీల్స్ పెట్టి సరి చేస్తారు కదా, సరి చేయగలుగుతారు ఈ లోకంలో? మనుషులు సరి చేయలేరు కదా. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఒక వ్యక్తి, అమెరికాలోకి వచ్చిన ఒక వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చారు. 4 అంగుళాలు తేడా ఉంది కాలు. స్టేజ్ మీద అందరూ ఉన్నారు అక్కడ, లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయన పట్టుకుని ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఇక్కడ లక్షల మంది ప్రజలు చూస్తూ ఉండగా ఒకసారికి ఈ 4 అంగుళాల కాలు పెరిగింది కిందకి. ఇది ఎలాగైతే పెరిగిందో ఇది అలాగే రెండు సమానమైంది. ఇది స్వస్థ అంటే. స్వస్థ కుడికి అంటే ఇది. మరి క్రైస్తవ సమాజంలో జరిగే స్వస్థ కుడిలు ఎక్కడున్నాయి? ఎందుకు జరిగింది ఇక్కడ? మరి మిగతా వాళ్ళ దగ్గర జరగకుండా ఈ పడమరలో ఎందుకు జరిగింది? ఎందుకు జరిగిందంటే తూర్పుని కనబడిన అదే యేసుక్రీస్తు మరలా ఎక్కడ కనబడుతున్నారు? పడమరలో కనపడుతుంది. చెప్తున్నారు కదా నా యొక్క రాకడ తూర్పు నుంచి పడమరకు వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తుని చూడాలంటే ఎక్కడ చూడాలి మనం? చూసాం 2000 సంవత్సరాల క్రితం తూర్పు చూసాం మనం. ఇప్పుడు ఆ తూర్పులో కనబడే యేసు మళ్ళీ మన చూడాలని ఎక్కడ చూడాలి? పడమరలో చూడాలి. మళ్ళీ యేసు వైపు చూస్తే కనబడాలి. వీళ్ళందరూ ఎరుసలేము వెళ్తున్నారు. పడమరకు వచ్చాడు. మానవుడు వచ్చాడు. ఆయన మానవుడు వచ్చాడు, అందరూ చెట్టు చిగురించినప్పుడు వచ్చాడు, పడమట తీసుకొచ్చాడు. వచ్చినప్పుడు మరి ఈయనకేం పేరుంది? ఎలా తీసుకోవాలి మనం? అమెరికా దేశం చాలా మంది పాస్టర్లు ఉన్నారు కదా, మరి ఈయనే ఎలా తీసుకోవాలి? మనకి సూచన ఆ దేవత్వం ఎలా మనం పట్టుకోవాలి అని చూడగలిగితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో జయించిన వారికి మరుగైన మనం భుజింపనిత్తును,
సంఘములతో ఆత్మ చెబుతున్నమాట చెవులు కాక జేమ్స్ వరకు భుజపరించను మరియు అతనికి చల్లని రాతి ఇచ్చును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొంది దేవుడిని తెలియదు. ఈ ప్రకటన ఎప్పుడు రాయబడింది? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత రాయబడింది, వెళ్ళిపోయిన తర్వాత రాయబడింది. అప్పటికి 70 సంవత్సరాల తోటి ఇస్లాంలో ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రకటన గ్రంథం రాసుకుంటూ ఆయన అన్నాడు, మనకి ఇప్పుడు యేసు అనే పేరు కాకుండా ఇంకో కొత్త పేరు రాబోతుంది. యెహోవా దేవుడు 4,000 సంవత్సరాలుగా ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధించారు. అవునా? ఎందుకు పౌల్ని తల నుంచి చంపారు? ఎందుకు పేతురుని తెలివించి తల కింద నుంచి చంపారు శిష్యుల్ని? ఎందుకు తెలుసా? అపొస్తలుల కార్యాలు మనం చదివితే మనకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ దేవుడు అప్పుడు దాకా ఎవరు? యెహోవా. వాళ్ళు ఆరాధన చేయాలంటే బలి అర్పించాలి. కానీ పేతురు పౌలు ఏం చెప్తున్నారు? దేవుడు ఎవరు? యేసు. ఇప్పుడు యెహోవా నామంలో మీరు ప్రార్థన చేస్తే బలి అర్పిస్తే మీరు ఆ బలులు దేవుడు తీసుకోడు. మీరు పరలోకాలను ఏం చేయాలి? యేసు నామంలో మీరు వాళ్ళు అడిగారు, ఏసా బైబిల్ ఎక్కడ ఉంది? టీచర్లో బైబిల్ ఎక్కడ ఉంది? అప్పటికి మత స్వార్థ లేదు కదా దగ్గర. బైబిల్ ఎంతవరకు ఉన్నప్పుడు పాత నిబంధన ఒకటే ఉంది. ఏసు రాకముందు లేదు కదా, కొత్త నిబంధన లేదు కదా చేతిలో. మలాకి వరకే ఉంది. మలాకిలో పౌలు దగ్గరికి వెళ్ళి పేరు దగ్గరికి వెళ్ళి మలాకి పోయా ఏసు అనే పేరు దేవుడు అంటున్నావు, ఏసు అనే పేరు బైబిల్ ఎక్కడ చూపి అంటే ఎక్కడ చూపించాడు? ఎలా చూపించాడు? లేదు కదా. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రాయబడిన తర్వాత ఇవన్నీ చరిత్ర ఎందుకంటే మనం చదువుతున్నాం. కానీ వాళ్ళ కారణం లేదు, వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ ఏసు అనే పేరు లేదు. కన్య గర్భవతి కుమారుని కనును అనే ఒక ఆధారం మాత్రమే ఉంది. ఏసు అనే పేరు లేదు వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు ఏం చేశారంటే 4,000 సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా వాళ్ళు యెహోవాను ఆరాధించి బలు అర్పిస్తుంటే పేతురు వచ్చి మీరు బలు అర్పించవద్దు, మన పాప కోసం బలి అయిపోయాడు. ఇక మీదట మీరు యేసు నామంలో మీరు బాప్తిసం తీసుకోండి, యేసు నామంలో మీరు ప్రార్థన చేయండి, అప్పుడు మీరు అందరూ పరలోకానికి వెళ్తారు అని చెప్పి. ఏంటి? ఇన్ని సంవత్సరాలుగా మా పాస్టర్లు మా సంఘాలు ఇన్ని సంవత్సరాలుగా మేము యెహోవా దేవుడిని ఆరాధన చేస్తున్నాం, మేము బలు అర్పిస్తున్నాం, మా పెద్దలందరూ రెడీ చేశారు. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి పేరు మారింది చెప్తావా? పేరు మార్చేస్తావా? యెహోవా పేరు కాదంటావా అని శిష్యులు చంపారు. అందుకే శిష్యులు చంపేది అందుకనే. 10 అపోస్తలులను చంపేది ఎందుకోసం? పేరు మార్చారు. యెహోవా పేరుని యేసుగా మార్చేశారు. ఇప్పుడు మీరు ప్రార్థన చేయాల్సింది యెహోవా నామంలో కాదు, మీరు ప్రార్థన చేయాల్సింది యేసు నామంలో అని పేరు మార్చేశారు. మరి ఓకే, మార్చేశారు. బైబిల్లో యేసు పేరు అడుగుతున్నారు. మనకి వరకు పాత నిబంధనలు ఎక్కడ యేసు అనే పేరుందా? లేదు. మరి ఎలా చూపిస్తున్నారు? 4,000 సంవత్సరాలుగా యెహోవా నామంలో ప్రార్థన చేస్తా ఉంటే ఆ యొక్క పౌలు పేతురు యోహానులు వీళ్ళు వచ్చి కొత్త పేరు చెప్పారు. మీదట మీరు పరలోకం వెళ్ళాలంటే పేరులో ప్రార్థన చేయండి, యేసు అనే పేరులో మీరు ప్రార్థన చేస్తే మీరు పరలోకం వెళ్తారు అని చెప్పి వాళ్ళకి గలిబిలి అయిపోయింది. ఇదేంటి అసలు ఎప్పుడే లేదు ఈ పేరుని, బైబిల్లో లేదు ఈ పేరు అని గలిబిలి అయిపోయారు వాళ్ళు. అలాగే యేసుక్రీస్తు పేరు మనం ఇప్పటివరకు ఆరాధన చేసుకుంటూ వచ్చాం 2,000 సంవత్సరాలుగా. కానీ ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే జయించిన వారికి, అందరి కోసం కాదు, ఎవరైతే ఈ లోకాన్ని జయిస్తారో, ఎవరైతే ఈ కాలాన్ని జయిస్తారో ఆ జయించిన వారికి పేరుని ఇవ్వబోతున్నాడు. జయించిన వానికి అంటే ముందు ఒక మనిషికి ఇస్తున్నాడు ఆ పేరుని, తర్వాత సంఘానికి ఇస్తున్నాడు ఆ పేరుని. జయించిన వానికి ఆ పేరు ఇస్తున్నాడు దేవుడు ముందుగా, తర్వాత సంఘానికి ఇస్తున్నాడు ఆ పేరుని. ఎవరైతే జయించారో ఆ పేరు అంటే యేసు అనే పేరు మరలా ఒక పేరు రాబోతుంది బైబిల్ ఇచ్చింది. మనం యేసు పేరు చివరి పేరు అనుకుంటాం, మనం ఇంకంతా అయిపోయింది వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మరొక కొత్త పేరు రాబోతుంది. ప్రకటన 2:17లో జయించిన వారికి మెసేజ్ ఎప్పుడు పిలిచేది తెలుసా? సమరయ స్త్రీ బావ దగ్గర కూర్చొని ఉంది. నేను బావ దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళు అడిగాడు. ఆమె ఉంది, మీరు యూదులు, మేము సమరయులు, మీకు మాకు సాంగత్యం ఏంటన్నాం. అమ్మ నాకు నేను ఎవరో తెలిస్తే నువ్వు నన్నే అడుగుతావు నీళ్లు, నేను ఇచ్చే నీళ్ళు ఇస్తే నీకు ఎప్పటికీ నీళ్ళు అవ్వ అంటాడు. ఆమె గబా వచ్చి ఏంటి ఆ నీళ్ళు నాకు ఇవ్వు, ప్రవక్తలా మాట్లాడతాను ఏంటి అప్పుడు వచ్చిందా. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, అవును నీకు నీళ్ళు ఇస్తాను, వెళ్ళి నీ భర్తను తెచ్చుకున్నాడు. నాకు భర్త లేడు అన్నా. కరెక్ట్, నిజం చెప్పావు, కరెక్ట్ అన్నాడు. నువ్వు రాత్రి ఒక ఆయన కొత్త భర్తను తెచ్చుకున్నావు అని చెప్పి. అప్పుడు ఆమె ఉంది,
నువ్వేంటి మెస్సియాలో ఉన్నావు, ప్రవక్తలో ఉన్నావేంటి అంటే మనుషుల యొక్క హృదయ ఆలోచనలు చెప్పగలిగేది ఎవరు? చచ్చిపోయినప్పుడు, లేపినప్పుడు, సముద్రం నడిచినప్పుడు, నేల ద్రాక్షగా మార్చినప్పుడు, మళ్ళీ అదే కుంటి వాడికి కాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు మెసేజ్ చెప్పలే. ఇప్పుడు మెసేజ్ చెప్పారంటే హృదయ రహస్యాలు అంటే నీ లోపల నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పగలిగింది ఎవరు? దేవుడు మాత్రమే. అప్పుడే మెసేజ్, అది మెసేజ్ సూచన. ఇలాంటి ఈ మెసేజ్ సూచన ఇప్పుడు నేను చెప్తున్న ఈ ప్రణామం అనే మానవుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు బైబిల్లో మనకు ఒక 5-6 కనపడతాయి. చేసుండొచ్చు బహుశా, కానీ బైబిల్లో రాయబడలా. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ బ్రహ్మ అనే ఈ వ్యక్తి 2 లక్షల మంది వరదలుస్తుంది. అది మెసేజ్ వచ్చిన దాన్ని బట్టి మనం చెప్పాలి ఏసు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవద్దు మనం. దాన్ని బట్టి అపోస్తులు గుర్తించారు ఏం మెసేజ్. ఓ అబ్రాం ఎలా అబ్రాం దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగైతే శారా యొక్క హృదయాన్ని చదివాడో అలాగే పేతురు తండ్రి యోనా పేతురు చెప్పాడు మన దేవుడు వచ్చినప్పుడు మానవుడిగా వస్తాడు మెస్సేగా. ఆయన వచ్చినప్పుడు ఒకే ఒక సూచన, అదేంటంటే మనుషుల యొక్క హృదయాన్ని నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్తాడు ఆయన. ఈ లోకంలో నీ ఆలోచనలు చెప్పగలిగింది ఈ లోకంలో ఎవ్వరు లేదు దేవుడు తప్ప. అది సూచన. మానవుడు దేవుడు మానవుడిగా ఉన్నాడు అంటే ఆయన విషయాన్ని గుర్తించడానికి ఒక సూచన అది. మొదటి రాకలో వచ్చినప్పుడు శిష్యులు ఆ సూచన బట్టే ఈయన మెస్సయా, ఈయన దేవుడు అని నమ్మారు వాళ్ళు. అంతేగాని కన్య మరి గర్భంలో పుట్టాడానో, లేకపోతే ఈయన చదువుకున్న లేపాడానో, లేకపోతే గుడ్డి వాడికి కళ్ళు ఇచ్చాడనో, లేకపోతే నీళ్ల మీద నడిచాడనో మెసేజ్ చెప్పలేదు. మనం కూడా అలా చెప్పం. మన ముందు అద్భుతాలు చేసినా కూడా మనం నమ్మం. వాక్యం యొక్క రుజువు కావాలి మనకి. బైబిల్లో రాజబడిన వాక్య రుజువు కావాలి. వాళ్ళు ఎలాగైతే అబ్రాం దగ్గరికి వచ్చినప్పుడు శారా యొక్క హృదయాన్ని లోపల కూర్చోన్నది శారా ఎన్ని అవుతుంది అన్నారు కదా, అంటే శారా యొక్క హృదయాన్ని చెప్పాడు ఇక్కడ. అలాగే యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చి సమరయ స్త్రీ యొక్క హృదయాన్ని చెబుతున్నాడు ఇక్కడ. అలాగే ఆయన రెండో రాకల్లో వచ్చినప్పుడు కూడా అదే సూచన చేయాలి మళ్ళీ. అని మెసేజ్ సూచన అంటారు. అలాంటి సూచన 2 లక్షలు చేశాడు ఆయన. పాత నిబంధన కాలంలో ఒకసారి కనపడుతుంది మనకి అబ్రాం దగ్గర. కొత్త నిబంధన కాలంలో 5-6 సార్లు కనపడుతుంది యేసుక్రీస్తు కాలంలో. ఇప్పుడు మన కాలంలో 2 లక్షల మంది హృదయాలు వచ్చి చెప్పాడు. సమరయ స్త్రీ అంటుంది, నా జీవితాన్ని ఎవరో చెప్పిన ఆ వ్యక్తి క్రీస్తు కాడా? క్రీస్తు కాడా? ఎందుకు కాడు? రండి చూద్దాం, వీళ్ళు మాట్లాడండి అందా లేదా? నా జీవితాన్ని చదివిన ఆ వ్యక్తి క్రీస్తు కాడా? క్రీస్తు కాకపోతే నా జీవితం చెప్తాడైనా? నేను ఎవరో చెప్తాడైనా? మాకు ఇద్దరు పరిచయం లేదు. నా పేరు, నా భర్త పేరు, నా ఇంటి పేరు అన్ని చెప్తాడైనా. మరి నేను ఎవరో తెలియక నా పేరు చెప్పాడు. ఆయన ఎవరై ఉండాలి? క్రిస్టియన్. మరి ఆయన క్రీస్తు కాడా? వాళ్ళు క్రీస్తు కాకపోతే ఎందుకు కాడు? రండి మాట్లాడండి మీరు ఆయనతో అని సమరయ స్త్రీ చెప్పారు. ఇప్పుడు మనం చెప్తున్నాం ఈ లోకానికి ఒక సమరయ స్త్రీ యొక్క హృదయాన్ని చదివితేనే అంత గొప్పగా సమరయ పట్టణం మొత్తం పరిగెట్టిందని. మరి ఇక్కడ 2 లక్షల మంది హృదయాలోచన చదివాడు ఆయన. నువ్వు పలానా నీది, నీ బాధది, నీ సమస్య ఇది, నీకు ఎందుకు జబ్బు వచ్చింది, నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వేం చేస్తావు మొత్తం చెప్పాడు. టీవీలో చెప్తారు ఎవరు అయితే వాళ్ళు కూడా క్రీస్తులేనా అని అడుగుతారు. మనం టీవీలో చాలా మంది చెప్తున్నారు ఎవరు. అది 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 ఇమాజినేషన్. అది ఇప్పుడు ఇక్కడ ఆ మీటింగ్ లో లక్షల మంది ఉంటారు. ఈ మీటింగ్ లో కిషోర్ అని అంటారు. కనీసం 10 మంది కిషోర్లు ఉంటారు దాంట్లో. ఆ మీటింగ్ లో 10 మంది కిషోర్లు ఉంటారు దాంట్లో. అది కాదు వద్దు అని చెప్పడం అంటే బైబిల్లో యేసుక్రీస్తు చెప్పారు దాన్ని వివేచన చేయడం అంటే. యేసుక్రీస్తు వివేచించాడు ఇక్కడ. ఆ వివేచన మరలా తిరిగి ఈ కాలంలో మన కాలంలో 2 లక్షల మంది హృదయాలోచన చెప్పేట పరిచర్య మరలా మన కాలంలో జరిగింది. కాబట్టి మనం అడుగుతున్నాం, ఇప్పుడు 2 లక్షల మంది యొక్క హృదయాలను చదివినటువంటి ఈ యొక్క బ్రహ్మ అనే మానవుడు దేవుడు కాడా? దైవత్వం ఆయనలో లేదా? మనం చూడలేని దేవుడు, మనం పట్టుకోలేని దేవుడు, ఓ ఆదాములో నివసించిన దేవుడు, యేసులో నివసించిన దేవుడు ఇప్పుడు ఈ మానవుల్లో ఏ బ్రహ్మ అనే మానవుడు నివసించలేదా? ఎందుకు నివసించలేదో రండి మాట్లాడదాం. మెస్సీ 2 రకాలు రావాలంటే రావాలి. ఎప్పుడు రావాలి? కొత్త పేరుతో అంజూరు చికిత్సినప్పుడు భూమి మీదకి రావాలి. ఈ విధంగా మనం ప్రభువుని ఎదురు చూడాలి. కానీ మనకి సినిమాలో గ్రాఫిక్స్ చూపించినట్లుగా, టీవీలో గ్రాఫిక్లు చెప్పినట్లుగా మనం దేవుడిని ఎదురు చూస్తే మనం పట్టుకోలేము దేవుడిని. మన పర్వాలకు వెళ్ళలేము. దేవుడు 2 రకాల్లో రావాలంటే మానవుడిగా రావాలి. 2 రకాల్లో మానవుడిగా రావాలి. అమెరికా దేశంలోకి రావాలి, పడమట దేశంలోకి రావాలి. అంతేకాకుండా ఆయన కొత్త పేరుతో రావాలి. ఇది దేవుడి ప్రణాళిక. అంజూరు చికిత్సినప్పుడు మానవుడిగా అమెరికా దేశంలోకి కొత్త పేరులో యేసుక్రీస్తు రావాలి. ఈ విధంగా మనం ఎదురు చూసినప్పుడు మాత్రమే ప్రభువును మనం పట్టుకోగలుగుతుంది తప్ప వీళ్ళు ఏదో పాస్టర్లు మనకేదో ఊరులు వెరుపులు జైద్యంలో
ఒక్క నిమిషం రెప్పపాటు అనే పదాలను ఉపయోగించి మనకి కలిపి చెరిపించి మన హృదయాన్ని కలవరపరిచి పాడు చేశారు. అందుకోసం మనం ప్రభు యొక్క రాకని మనం పట్టుకోలేదు. 70 సంవత్సరాలు అయిపోయింది అంజులు చిగురించి. అంటే నేను వస్తానని చెప్పి దేవుడు, మరి మన దేవుడు మాట తప్పుతాడా? తప్పడు కదా. అంటే ఆయన వచ్చి ఉండాలి. మనం చూడలేదు. మనం ఇజ్రాయేల్ దేవుడు మొదటి రాకలో ఎప్పుడో వచ్చాడు ఆయన, కానీ ఇప్పటికి కూడా ఆయన వచ్చాడో తెలియదు జనాలకి. అవునా? అలాగే రెండో రాకలో కూడా వచ్చాడు ఆయన, కానీ వచ్చాడు లేదు ఈయన ఒకరికి తెలియలేదు, చూడలేదు. దైవత్వం ఏదేనలో ఆదాము రూపంలో సంచరించింది. దైవత్వము 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రూపంలో సంచరించింది. దైవత్వము మన కాలంలో ఒక మనిషి యొక్క రూపంలో సంచరించింది. ఇప్పుడు దైవత్వము ఇప్పుడు నీ వలె నా వలె ఈ భూమి మీద సంచరిస్తుంది. దేవుడు మనలో ఉన్నాడు. మనమే ఇప్పుడు దేవుని యొక్క నివాస స్థలాలు. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, దైవత్వం ఎక్కడ ఉందంటే మనలో ఉంది. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. మనం దేవుని యొక్క నివాస గృహాలు. మన దేవునికి నివాస గృహాలు మనం. అంటే ఆ దైవత్వం కలిగిన దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనలో ఉన్నాడు. రూపం మారింది. ఇప్పుడు దైవత్వం యొక్క రూపం మారుతుంది, దేవుడు మారట్లా. దైవత్వం యొక్క రూపం అంటే భౌతిక రూపం మారుతుంది. యేసుగా మారింది, బ్రహ్మంగా మారింది, ఇప్పుడు వధువులుగా మారుతుంది. ఒకరోజు ఆదాముగా మారింది, ఆ తర్వాత ప్రవక్తలోకి వచ్చింది, ఆ తర్వాత అపోస్తుల్లోకి వచ్చింది. భౌతిక రూపం మారుకుంటూ వచ్చింది. కానీ మన కాలంలోకి వచ్చేసరికి ఇక ఇది ముగింపు. ఇది ఇక లేదు, సమయం లేదు ఇక. కాబట్టి ఇప్పుడు యేసు యొక్క పరిపూర్ణమైన రూపం, ఆ యొక్క దైవత్వం యొక్క శాశ్వతమైన రూపం ఏదైనా ఉందంటే అంటే పెళ్లి కుమార్తె యొక్క రూపమే. ఇప్పుడు దేవుడు నీలాగే నివాసమైన సంచరిస్తున్నాడు భూమి మీద. కాబట్టి మేము మా యొక్క విశ్వాస ప్రకారంగా మేము బోధించేది ఏంటంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, పరలోకం వాళ్ళని ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇతర దేవతలు అన్నింటినీ విడిచిపెట్టేశారు. ఎవరి కోసం? యేసుక్రీస్తు కోసం. అంతే కదా. యేసుక్రీస్తు కోసం మిగతా దేవతలను విడిచిపెట్టేసి చర్చికి వెళ్ళడం మొదలుపెట్టి, మీరు ఎందుకైతే ఆ దేవతలు విడిచిపెట్టి సంఘానికి వెళ్తున్నారు, ఏదైతే మీరు సత్యమని మీరు నమ్ముతున్నారు, ఆ సత్యాన్ని సర్వసత్యంగా మార్చుకోమని చెప్తున్నారు. ఆ సత్యాన్ని సర్వసత్యంగా మార్చడానికి ఆదరణకర్త వచ్చాడు. మనం ఆదరణకర్తగా పంపడండి దేవుడు. అదొక వర్తమానం. ఆదరణకర్త కూడా మనిషి, కానీ దేవుడు ఎప్పుడు కూడా దైవత్వం ఎప్పుడు కూడా మనిషిలోనే నివాసం చేస్తాడు. ఎప్పుడు పైన లేడు, ఎక్కడ దూరంగా లేడు, మేఘాలలో దూరంగా లేడు. దేవుడు మన మధ్యలో ఉన్న దేవుడు. ఇప్పుడు ఆ దేవునికి ఒక పేరు ఉంది ఈ రోజుల్లో. ఆ దేవునికి అప్పుడు ఆదాం అని పేరు ఉంది, ఆ దేవునికి యేసు అనే పేరు ఉంది, ఆ దేవునికి ఇప్పుడు బ్రహ్మ అనే పేరు ఉంది. ఇప్పుడు మనందరం కూడా ఏమను బ్రహ్మహంస మామూలు దేవుని పేరుని కలిగి ఉన్నాం మనం. ఇది దేవుని యొక్క కొత్త పేరు. ఇది ఇప్పుడు దైవత్వానికి నివాసాలుగా దైవత్వాన్ని ఈ లోకానికి వెల్లడిపరిచే వారిగా మనం ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రెండో రాకలో మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చారు, కొత్త పేరులో వచ్చారు, తను బయలుపరుచుకున్నారు. కాబట్టి మేము ప్రేమపూర్వకంగా చెప్పేది ఏంటంటే, మీరు దేనికోసం అయితే మీరు పరలోకానికి చర్చికి వెళ్తున్నారు, ఆ యొక్క పరలోకం మీ కళ్ళ ముందు నుంచే దాడిపోతాం. కాబట్టి యేసుక్రీస్తు రెండో రాకని గుర్తించండి. ఆయన మారు రూపంలో మానవుడిగా మరలా వచ్చాడైనా, కొత్త పేరులో వచ్చాడైనా పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మనం చూడాలి తప్ప పాస్టర్లు వాళ్ళ ఒక ఉద్దేశాలు బోధించి మనం చెప్తే మనం చూడకూడదండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా రెండవ రాకడ జరిగింది. దేవుడు యేసు మారు రూపంలో, దైవత్వం మారు రూపంలో మరలా ఈ లోకంలో సంచరించి, ఆ పేరుకి ఆ మారు రూపంలో సంచరించిన దేహానికి ఒక పేరు ఉంది, అదే బ్రహ్మణి. ఇప్పుడు ఆ బ్రహ్మణి నామంలోనే మేము ప్రార్థన చేస్తాం. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇది గాడ్ బ్లెస్ యు. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటే పర్వాలేదు అడగండి. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయం నుంచి నేను ఇప్పటి వరకునైనా మాతో ఉండి మాలో ఉండి అనేక రూపాల్లో ఆరాధించబడిన మా ప్రభువా మీకే వందనాలు, స్తోత్రములు. మమ్మల్ని ఉద్యోగపరిచిన దేవుడా మీకే వందనాలు, స్తోత్రములు. మా యొక్క సహోదరుల యొక్క మాటల ద్వారా, పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, విన్నపాల ద్వారా మమ్మల్ని సంతోషపరిచిన దేవుడా మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఓ ప్రభు, మరి మేము శరీర సంబంధంగా చెప్పుకోవడానికి మరి చిన్న కుమార్తె సౌజన్య యొక్క బలహీనత మాత్రమే, కానీ ఇది గొప్ప పరలోకపు యొక్క సమూహం యొక్క కలకేంద్రం మా ప్రభువా. కాబట్టి నైనా మరి ఈ యొక్క సమూహాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి మీరు ఆశీర్వదించండి.
మరి కుటుంబాన్ని కూడా మీరు దీవించి బలపరచండి నాయన. మరి మీ చిత్తమైతే ప్రభు మరి ఇంకా మరింతగా లోతైన అనుభవంలోనికి కుటుంబాన్ని మీరు నడిపించబడుతున్నాం మా ప్రభు, మీకు మా స్తోత్రములు. ప్రభు మేము అనేక మరి విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆల్రెడీ మీరు మొదటిసారి రెండోసారి వచ్చిన పరిచర్యలోంచి కొన్ని మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం మా ప్రభు. నిజంగా దేవుడు అంటే ఈ లోకానికి అర్థం కాలేదు, క్రైస్తవులకు అర్థం కాలేదు. వారందరూ కూడా దేవుడు అంటే ఏదో గొప్పగా మరి మనం చూడలేము, తాకలేము, మనం పట్టుకోలేము. ఆయన ఎక్కడో పైన ఉంటాడు, మన కింద ఉంటాం. ఆయన పాదాల దగ్గర మనం ఉంటాం. ఆయన మరి ఎక్కడో పైన పరలోకంలో సింహాసనంలో కూర్చుంటాడు, మనం ఆయన పాదాల దగ్గర మనం కూర్చుంటాం. ఈ విధంగా మరి బోధకులు క్రైస్తవుల యొక్క హృదయాల్ని మరి కవర్ పెట్టారు. దేవుడు అంటే అర్థం కాకుండా వారి యొక్క హృదయాల్ని మార్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మర్మాన్ని బయలుపరచడానికి మీరే 7వ దూతగా దిగి వచ్చిన దేవుడు, మీకు వందనాలు స్తోత్రములు అయినా. కాబట్టి ప్రభువా, ఇప్పటి వరకు మేము మాట్లాడుకున్నటువంటి ఆ విస్తారమైన మాటల్లోనైనా మరి మీ యొక్క 2వ రాకడ గురించి మీరు ఏ విధంగా మరి ఈ చివరికాల సమయంలో మరి దైవత్వంతో మరి ఏ రూపంలో కదలాడుతుంది, ఆ దైవత్వానికి ఇప్పుడు కొత్త పేరు ఏది పెట్టబడిందనే విషయాలు మేము పంచుకున్నాము ప్రభువా. కాబట్టి ఇక్కడ ఉన్న మరి సహోదరులను దీవించి ఆశీర్వదించండి. మరి నూతనంగా మరి మా సందేశాన్ని విన్నటువంటి మరి వెంకటలక్ష్మి సిస్టర్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ చిత్తమైతే ప్రభు మరి వాక్యాన్ని గ్రహించినట్లుగా సహాయం చేయండి. లూదియా హృదయాన్ని తెరిచిన దేవుడు నీవున్నాయేమో ప్రభా. బరియా ప్రజలకు వాక్యాన్ని అందించిన దేవుడు నీవేనామో ప్రభా. కాబట్టి నైనా మరి చిత్తమైతే ప్రభు మరి 2వ రాకడకు సంబంధించిన లేఖనాలను పరిశీలన చేయడానికి సహాయం చేయండి. బరియా పట్టణస్థులు పౌలు సేవలు ప్రకటించిన తర్వాత వారు చెప్పిన మాటలు బైబిల్లో ఆ విధంగా ఉన్నాయా లేదా అని వాళ్ళు పరిశీలన చేశారు మా ప్రభా. కాబట్టి సిస్టర్ కూడా మరి మేము చెప్పిన మాటలు బైబిల్లో పరిశీలన చేసి ఆ విధంగా ఉందా లేదా, యేసుక్రీస్తు 2వ రాకడలో ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి, ఎలా రావాలి, ఎందుకు రావాలి అనే సత్యాన్ని పరిశీలన చేయడానికి సహాయం చేయండి. ఎందుకంటే ప్రపంచంలో మేధావులు అనబడేవారు, ప్రొఫెసర్లు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరికి వెళ్ళని, ఎవరికి వినని భాగ్యాన్ని వీళ్ళు మాకు ఇచ్చారు మా ప్రభు. కాబట్టి నేను మరి సహోదరి నీకు వాక్యంలో మరి పరిశీలనగా లోతుగా మరి అధ్యయనం చేయడానికి సహాయం చేయండి. అదేవిధంగా మా యొక్క సహోదరుడు కిషోర్ బృందం బట్టి వందనాలు. తన కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి పిల్లల ప్రభు మరి బాల్యం నుంచే బిడ్డల్ని వాక్యంలో పెంచడానికి సహాయం చేయండి మా ప్రభు. ముఖ్యంగా వారిద్దరు కూడా మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కుల ప్రిస్కిల్లా వలె మొదటి సంఘ కాలంలో మరి పౌలు యొక్క పరిచర్యలో ఏ విధంగా అయితే వాళ్ళు పాలు పంచుకున్నారో, పరిచర్య ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా అయితే కుటుంబము సహకరించిందో మా ప్రభు, వారిద్దరు కూడా ఈ యొక్క 2వ రాకడని గురించిన మరి వర్తమానాన్ని అనేక మందికి తీసుకుని వెళ్ళడానికి అగ్గుల ప్రిస్కిల్లా వలె వారి యొక్క జీవితాలను మీరు మార్చండి మా ప్రభు. బిడ్డలను కూడా వాక్యములు పెంచడానికి కూడా సహాయం తెచ్చండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రములు. వారు చేస్తున్న పనిని కూడా దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. బిడ్డలు ప్రభు మరి నీ వాక్యం నమ్మిన మరి కుమారులుగా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా వారిని అవమానం వరకు శోధనకి గురి కాకుండా తరగా ఉంచినట్లుగా సహాయం తెచ్చి అడుగుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మరి అదేవిధంగా మరి దూర ప్రాంతం నుంచి ప్రయాసతో వచ్చిన మా యొక్క సహోదరుడు రమేష్ గారిని బట్టి వందనాలు. ఆ కుటుంబాన్ని కూడా దీవించండి, కుమార్తెను సహోదరిని తల్లి గారిని దీవించి ఆశీర్వదించండి. ఆ కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి నా ప్రభా. ఆ ప్రాంతంలో సహోదరుడు మీ యొక్క 2వ రాకడని గురించి మరి మరింతగా సాక్షిగా నిలబడడానికి సహాయం తెచ్చండి. ప్రభు అంజూరపు చెట్టు చిగురించింది. యేసుక్రీస్తు 2వ రాకడలో మారు రూపంలో దైవత్వం ఈ లోకంలో నడయాడింది. ఆయనకి మరొక కొత్త పేరులో ఈ లోకంలో ఆయన బ్రహ్మ అనే పేరులో ఆయన ఈ లోకానికి వచ్చారని సత్యానికి ఆ ప్రాంతంలో సాక్షిగా ఉండే సహాయం తెచ్చాను ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు. అదేవిధంగా సహోదరుని యొక్క మరి యొక్క ప్రాంతంలో చేస్తున్న పనిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఎవరికైతే ఆ ప్రాంతంలో సందేశాన్ని ఇవ్వాలో మరి ముందుకు నడిపించండి. ఆ విధంగా మరి సహోదరుని యొక్క హృదయాన్ని మీరు ప్రేరేపించండి, ఆశీర్వించండి. అదేవిధంగా మా మధ్య నుంచి వెళ్ళిన మా యొక్క సహోదరుడు టెట్టెస్ వందనాలు. మరి సహోదరు కూడా ఎంతో మరి పనులు ఉన్నప్పటికీ ఈ యొక్క ఉపవాసపు ఆ కూడికలో మేము పాల్గొనాలి, మేము కూడా ఆ యొక్క సంతోషాన్ని అనుభవించాలని సోదరుడు వచ్చారు మా ప్రభు. ఇప్పటి వరకు మా మధ్యలో ఇప్పుడే మరి సోదరు బయలుదేరి వెళ్తుండగా క్షేమకరంగా మరి సోదరుని యొక్క కుటుంబానికి మీరు నడిపించండి. మరి గొప్ప సహోదరుని మీరు మాకు ఇచ్చారయ్యా. గొప్ప మరి పదాలతో ఆత్మ సంబంధమైన మరి పదాలతో నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి సోదరుడు మరి రాస్తున్న పాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ పాటల ద్వారా ఎంతో మంది విశ్వాసంలో బలపడుతున్నారు, ఎంతో మంది వారి యొక్క జీవితాలను సరి చేసుకుంటున్నారు మా ప్రభు. కాబట్టి నేను ఆ సోదరుని మరింతగా మీ యొక్క సన్నిధిలో నడిపించండి. తను చేస్తున్న పనిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభు సహోదరుడు ఎక్కడ ఉన్నప్పటికీ మీ యొక్క వాక్యంలో మరింతగా బలపడినట్లుగా ఎదిగినట్లుగా సహాయం తెచ్చండి. ప్రతి సమస్యలను ఆటంకాలను దూరపరచండి. తన భార్యను తన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. తన కుటుంబాన్ని బలపరచండి ప్రభు. అదేవిధంగా మా యొక్క సహోదరుడు మరి సతీష్ వెంకట వందనాలు. మరి సహోదరుడు కూడా మరి ఈ రోజు ఎంతో మరి పనులు ఉన్నప్పటికీ ప్రభు మరి సహోదరుని యొక్క ఉత్సాహం కొరకు, సహోదరి యొక్క ఉద్యోగం కొరకు, సహోదరుని యొక్క స్వస్థత కొరకు
ప్రభు మా ప్రార్థన అంగీకరిస్తాడని రుజువు కొరకు మరి ఇక్కడికి వచ్చారు మా ప్రభు. మీరు చెప్తున్నారు, మరి యోహాను సువార్తలో మీరు చెప్తున్నారు, అదేవిధంగా కొరింథీ పత్రికలో కూడా మీరు మాట్లాడుతున్నారు, రోమపత్రికలో మీరు మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైతే ఆయన సాక్ష్యము నిజమని నమ్ముతారో ఆయన సత్యవంతులని మాటకు మీరు ముద్ర వేశారని చెప్పారు మా ప్రభు. కాబట్టి నేను ఇక్కడ మోకరించిన మా యొక్క సహోదరులందరూ కూడా ఆయన సాక్ష్యాన్ని మేము నమ్ముతున్నాము, ఆయన దేవుడని మేము నమ్ముతున్నాము, ఆయన సజీవుడని మేము నమ్ముతున్నాము, ఆయన స్వస్థపరచగలవాడని మేము నమ్ముతున్నాము, ఆయన సమస్తాన్ని జయించగలవాడని మేము నమ్ముతున్నాము మా ప్రభు. ఆయన సాక్ష్యాన్ని మేము నమ్ముతున్నాం కాబట్టి ఆయన సత్యవంతుడని మేము ముద్ర వేస్తా ఉన్నాం మా ప్రభు. కాబట్టి ఆయన జీవిస్తున్నాడు కాబట్టి ఆయన వెంబడిస్తున్న మేము, ఆయన జీవాన్ని కలిగి ఉన్న మేము కూడా జీవిస్తూ ఉన్నాం మా ప్రభు. కాబట్టి సహోదరుడు మరి సతీశ్వర తన యొక్క జీవాన్ని ఆ విధంగా తన యొక్క దేవుని యొక్క జీవంతో కాపాడుకున్నట్లుగా సహాయం తెచ్చాడు ఆయన. తన యొక్క జీవాన్ని మరి ప్రభువులో భద్రపరచుకోవడానికి సహాయం తెచ్చాడు ప్రభు. మీకు వందనాలు. తన యొక్క భార్యను, సహోదరి, మరి బిడ్డలను దీవించండి. ఎవరి కాలంలో ఉన్నారు బిడ్డలు వారిని ప్రభు మరి నీ యొక్క సన్నిధిలో మరింతగా విశ్వాసంలో నడిపించడానికి సహాయం తెచ్చండి. మరి సహోదరి విషయంలో కూడా మీరు సహాయం తెచ్చండి. భార్య భర్తలు ఇరువురు కూడా ప్రభు మరి అనయ మరి సప్పిల వలె కాకుండా అకుల ప్రిస్కిల వలె ప్రభు మరి శారా రిబ్కా వలె ఇసాకు శారా రిబ్కాల వలె ప్రభు మరి ఇసాకు రిబ్కా వలె ప్రభు మరి వారి కుటుంబాలు కట్టుకోవడం కూడా మీరు సహాయం తెచ్చారు ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు. మరి శారా రిబ్కాలు ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని ప్రభు మరి ఏ అవసరం ఉందో ఎలా మరి కుటుంబాన్ని కట్టుకోవాలో సమయాన్ని ఎరిగి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారని మీరు చెప్పారు మా ప్రభు. సిస్టర్ కూడా ఆ విధంగా తన కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం తెచ్చండి. మరి సహోదరుడు కూడా మరి కుటుంబంలో మరి ఒక మంచి మరి పిల్లలుగా దీపస్తంభంగా ఉన్నట్లుగా సహాయం తెచ్చాను ప్రభు. నీకు స్తోత్రం. అక్కడ ఉన్న అమ్మని ఇంకా కుటుంబ సహోదరులు అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, కుటుంబాన్ని బలపరచండి. ఇప్పుడు ప్రభు అదేవిధంగా మరి ఇక సౌజన్య కుమార్తె యొక్క కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ఆయన. బట్ దీవించండి, ఆశీర్వదించండి. మేము ముగింపు సమయంలో ఉన్నామని మేము ఎరిగి ఉన్నాం మా ప్రభా. మరి ఈ సమయంలో మరి కుమార్తెను ఎందుకు మీరు మా మధ్య నడిపించారో మాకు తెలియదు మా ప్రభా. కాబట్టి నైనా నీ చిత్తమైతే మీ సత్యాన్ని ఎరిగే బెడిగా ఉండడానికి సహాయం తెచ్చండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు. ప్రభు మేము మా యొక్క భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసమో లేకపోతే మీరు సంఘానికి వెళ్ళడం వల్ల మాకేదో మేలు వస్తుందని మేము రావటం కాదు కానీ మా ప్రభు. సమరయ స్త్రీ తన యొక్క రోగము నిమిత్తము అనేక హాస్పిటల్ తిరిగింది, తన డబ్బునంతా ఖర్చు పెట్టేసింది, ఏ డాక్టర్లు బాగు చేయలేకపోయాడు. కానీ ఒక రోజున మెస్సియా వస్తున్నాడని చెప్పి విన్నప్పుడు ఆమె అనుకుంటా ఉంది, అసలు మెస్సియా ఎవరు, ఆయన ఒకసారి చూడాలి, ఆయన ఒకసారి కలవాలి, ఆయన ఒకసారి ఆయనతో నేను సంభాషించాలని ఒక ఆశతో అప్పుడు అందరికి వచ్చి నిలబడింది. ఆయన చూసే మరి మాట్లాడే ఆ యొక్క అవకాశం ఆమె రాకపోయినప్పటికీ ఆయన చేస్తున్న పరిచయాన్ని కంటితో చూసి ఇతను నిజంగా దేవుని కుమారుడు, దైవత్వము కలిగినట్టుగా మానవుడు అని ఆమె విశ్వాసంతో నమ్మి నేను గనక ఇతన్ని పట్టుకుంటే నా యొక్క రోగమంతా తగ్గిపోతుందని ఆ యొక్క సహోదరి మరి ఆ యొక్క వస్త్రపు చెంగిని ముట్టుకున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం మా ప్రభు. ఎప్పుడైతే సంవత్సరాల తరబడి తగ్గని కుదరని రోగము ఎప్పుడైతే తన కాలంలో దైవత్వములో ఉన్నటువంటి మానవ శరీరాన్ని పట్టుకుందో, మా యొక్క దైవత్వం కుమరించబడిన మానవ శరీరాన్ని తాకిందో వెంటనే ఆ యొక్క రోగానికి సంపూర్ణమైన విడుదల ఆరోగ్యాన్ని పొందుకుంది మా ప్రభు. కాబట్టి నేను మరి సౌజన్య కూడా ప్రభు మరి ఈ కాలంలో దైవత్వము పోయబడినటువంటి మానవ శరీరాన్ని గుర్తించినట్లుగా దాన్ని పట్టుకున్నట్లుగా సహాయం తెచ్చాను మా ప్రభు. మేము లోక సంబంధమైన బిడ్డల వలె, విశ్వాసుల వలె, క్రైస్తవుల వలె ప్రార్థనకి వెళ్తే మాకు ఏం జరుగుద్ది, మాకు ఏ ఆశలు వస్తాయి అనేవారిగా కాకుండా మరి దైవత్వము కుమరించబడిన దేహం ఎక్కడుంది, దేవుడు ఎక్కడున్నాడు, ఆ దేవునితో మేముంటే మాకు సమస్తము సాధ్యమవుతుందని నమ్మే భక్తులుగా ఉంటారు సహాయం తెచ్చేమంటున్నాం ప్రభు. నీకు వందనాలు. మరి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మరి యవన కాలంలో ఉంది ఈ లోక సంబంధమైన ప్రతి యవన కార్యాలకు, యవనేచ్ఛలకు దూరంగా ఉంటాకి సహాయం తెచ్చేయండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు. తన కుటుంబంలో మరి ఇంకా మరింత బలమైన విశ్వాస యోధురాలుగా మీరు మార్చమని అడుగుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు. బిడ్డని నిజంగా లేయ వలె, రాహేలు వలె మీరు ఆ బిడ్డని మీరు ఆశీర్వదించండి. రాహేలు, లేయ ఏ విధంగా అయితే తన కుటుంబం కోసం వాళ్ళు నిలబడి ప్రార్థన చేశారో, తన కుటుంబంలో మరి యజమాని కొరకు ఏ విధంగా అయితే నిలబడి కుటుంబాన్ని కట్టుకున్నారో ప్రభు మరి సౌజన్య కూడా తన కుటుంబం కొరకు, తన కుటుంబంలో ఉన్న ప్రతి ఆర్థిక పరిస్థితులను ప్రతి సమస్యలను జయించగలిగినట్టుగా ప్రభు మరి ఆమెలో ప్రార్థన జీవితం నుంచి పడుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు. లేయ ప్రార్థించినప్పుడు మరి స్తుతి పొందే కుమారుని పొందుకుంది మా ప్రభు. ఎందుకంటే నీ ప్రార్థన నీకు ఇష్టమైన ప్రార్థన అది ఎక్కడికి వృధాగా పోదని మీరు చెప్పారు మా ప్రభు. విరిగి నలిగిన మనస్సే మీరు నాకు ఇచ్చే బలి అని చెప్పారు మా ప్రభు. కాబట్టి కుమార్తె విరిగి నలిగిన మనస్సుతో నిజమైన బలిపీఠం దగ్గర తనకు తానుగా సమర్పించుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు. తన నీ చిత్తమైతే తనకు వివాహ విషయంలో ప్రభు మీరు మీ చిత్తాన్ని జరిగించండి. అదేవిధంగా తన తల్లి గారికి కూడా ఈ యొక్క సత్యాన్ని పంచుకోవడానికి ఇది నిజమైన వాక్యము, ఇప్పటి వరకు మనం ఎన్నడూ గ్రహించలేని పరిశుద్ధ లేఖనాలు మన కనుల ఎదుట నెరవేర్చబడుతున్నాయని
కుటుంబంతో పంచుకునే గొప్ప బయలుపాటును కుమార్తెకు దయచేయమని అడుగుతున్నాం మా ప్రభు. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాము, అబ్రహాం దగ్గరికి దిగి వచ్చిన దేవుడే అబ్రహాం యొక్క సంతానమైన మా దగ్గర దిగి వచ్చాడు. అబ్రహాం దగ్గరికి సగం పేరునిచ్చిన ఆ దేవుడే మాకు పూర్తి పేరునిచ్చాడని మేము విని ఉన్నాం మా ప్రభు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని కుమార్తె తన కుటుంబంతో పంచుకోవడానికి, తన చుట్టుపక్కల వారితో పంచుకోవడానికి, ఈ యొక్క నిజమైన వాక్యాన్ని అనేక మందికి వెదజల్లడానికి తగిన మార్గాన్ని దయచేయండి నా ప్రభు. తనలో ఉండి తన యొక్క హృదయాన్ని కలవరపడుతున్న ప్రతి దురాత్మలను, తను భయపెడుతున్న ప్రతి దురాత్మలను, ఆ గుండె నొప్పి రూపంలో, గ్యాస్ రూపంలో, ఇతర మరి వ్యాధుల రూపంలో ఉండి బిడ్డ యొక్క హృదయాన్ని కలవరపరుస్తున్న ప్రతి దురాత్మలను క్రీస్తు బ్రహ్మ నామంలో మేము ఖండించాము. వెళ్ళిపోయింది మా ప్రభు. నమ్మే విశ్వాసం మాకు ఉంచబడుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు. కుమార్తెను బలపరచండి, విశ్వాసం మరింతగా బలపరచండి. నమ్మే కుమార్తెగా ఆ బిడ్డను మీరు ముందుకు నడిపించబడుతున్నాం మా ప్రభు. నీకు స్తోత్రములు. అదేవిధంగా ఇక్కడ మోకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. దూర ప్రాంతం నుంచి జూమ్ లో నుంచి మాతో ఐక్యత పొందుకున్నట్టు సోదరులను దీవించండి, ఆశీర్వదించండి. విన్న ప్రతి మాటలను కూడా మేము ప్రభు మా హృదయాల్లో జాగ్రత్తగా భద్రపరుచుకొని, ప్రభు మరి ఇప్పుడు మేమే దైవత్వముగా ఉన్నాము, దైవత్వానికి నివాసాలుగా ఉన్నాము, మేమే ఇప్పుడు దేవుళ్ళుగా ఉన్నాము, దేవుడు ఇప్పుడు మాలో నివాసమై ఉన్నారు, మేము దేవుని కుమారులముగాను కుమార్తెలుగాను ఉన్నామని ప్రతి ఒక్కరు ఎరిగి ఆ వాక్యానికి లోబడినట్లుగా సహాయం దయచేయమడుతున్నాము. సంఘాన్ని బలపరచండి, సోదరులను బలపరచండి. ప్రార్థన సహాయం కొన్న ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. ఇప్పటి వరకు ప్రభా ఉదయం నుంచి ఇప్పటి వరకు మాతో నడిపించిన దేవుడు మీకే వందనాలు తండ్రి. ఇప్పుడు మేము ముగించుకొని మేము మా గృహాలకు వెళుతుండగా ప్రతి ఒక్కరిని మీరు క్షేమకరంగా మీరు నడిపించండి. మా హృదయాల్లో మీ వాక్యపు మంటని మీరు మండించండి. మరలా మేము కలుసుకునే వరకు ఇదే విధమైన ఉజ్జీవాన్ని, సంతోషాన్ని మాతో ఉంచండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం పొందుకోనమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారిగా మా మధ్య రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థనని అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. Christ when never fails, Christ when never fails, Christ when never fails in thee. Hallelujah, hallelujah. Christ when never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah, hallelujah. Is coming very soon in thee. నా ప్రణమ యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరశురామును సన్నతించుము. నా ప్రణమ యెహోవాను సన్నతించుము, మా ప్రభువును విమోచకుడైన క్రీస్తు బలం చేసిన ఉపకారములు దేన్ని మరొకము. ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకుంటే సహోదరి సౌజన్య కుటుంబములకును, ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, జూములో పాల్గొన్న సహోదరులకును, ప్రపంచ వ్యాప్తంగా ఎత్తబడి సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి మనందరూ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. కూడికి ముగించబడింది. గాడ్ బ్లెస్ యు.